ఎత్తి కరుణా సముద్రమా కృపదేసి నన్నేలు అరుణాచలా క్రింది మీదటను చెన్నుందు కిరణమణి నా క్రిందు ప్రతిమాను అరుణాచలా ఉత్రయంతయుగోసి గుణముగా పాలించు మృదురూపమై వెలుగు అరుణాచలా శుచివాసన్నులతోటబడక కృప చేసిన చేరికావరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పంచకావిడియున్ పుంజమున్ కరుగవే అభయమంచెలుమా అరుణాచల అడుగతి చెడు నేను అకళంకమగు కీర్తి ఆమె సేయక అరుణాచల హస్తామలక నీదు సద్రసమున్న సుఖోన్మాదముందగయలు వల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకొని ఎట్టు జీవింతు అరుణాచల కోపరహిత గుణ కొరయేమి చేసి అరుణాచల గౌతమ పూజిత కరుణాగమనగమ అరుణాచల సకల ముఖబళించు కరకాంతీన మనోజల జమల కుమ అరుణాచల ఇంటిని నింజేరితి నిండిన నేను సంతమై కోచల మది చల్ల పడభద్రకరంచి అమృతనోర్తెరు మనుగ్రహ చంద్ర అరుణాచల వందెను చెరచి నిర్వాణములచి కృపావందె నిడి ప్రోగు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మంగళము అరుణాచలమునకు మంగళము భక్త శ్రేణికి మంగళము అక్షరమణమాలకును ప్రియమంగళం నిత్య శుభమంగళం సహాయం క్రిందటి ప్రవచనంలో హస్తామలక నీదు అక్కడి నుంచి చెప్పుకున్నట్టు గుర్తుంది. కోపరహిత గుణగుణిగాక వల నుంచి భక్తుల పరిమార్చి అంటే ఇంతమంది ఉండగా బ్రహ్మం అంటే ఏమిటో తెలియకనే బ్రహ్మమైనాడు మహర్షి పలువురు భగవాన్ రమణుల్ని ప్రశంసిస్తుంటారు. నీ భక్తులందరిలో కూడా నీ అనుగ్రహానికి పాత్రుడు అయినట్లు నన్ను ఎంచుకున్నావు కదా, నేనేం పుణ్యం చేశాను, నేను చేసిన తపస్సు ఏమిటి అది కనిపించవు ఫలితాలు. మనం ఏం చేసామో అది కనిపించదు, అది ఫలిత రూపంగానే కనిపిస్తుంది. మనం చేసినవన్నీ ఆయన రాసుకుంటాడు, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. మనం మాత్రం ఫలితాన్ని ఇస్తాడు. ఒక ఒంట్లో శక్తి ఉంది, ఏం తింటే వచ్చింది? 10 రోజుల క్రితం తిన్నది మనం 10 రోజుల క్రితం తిన్నా మనం మర్చిపోతాం. కానీ 10 రోజులు తిన్నది ఏదైతే ఉందో దాని కారణంగా ఏర్పడిన శక్తి ఈరోజు ఉంటుంది. మనకే గుర్తుండదు. 6 రోజుల క్రితం ఏం తిన్నామంటే చాలా కష్టపడాలి వెనక్కి వెళ్ళడం. 6 రోజుల తర్వాత ఏం తింటామో అనుకుందాం. బస్ మనం కావాలనుకుని తినగలగచ్చేమో. కానీ 6 రోజుల క్రితం ఏం తిన్నాం? నలుగురు కూర్చొని ఆలోచన చేయాలి. నేను ఏ కూర కదా, ఏ కూర కదా, ఏ కూర కదా, ఏ కూర కదా. మనం తిన్నదే, కానీ మనం తిన్నదే మనం మర్చిపోయాం. మనం చేసిన సాధనలో మనం మర్చిపోతాం. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు పని చేసి ఫలితాన్ని ఇస్తున్న మాత్రం ఫలితం కనిపిస్తుంది.
సంబంధమైన కర్మలు కనిపించవు, ఫలితం కనిపిస్తుంది. ఆ విధంగానే ఏమో నీ గురించి ఏం తపస్సు చేశాను, ఏ పుణ్యాలు చేశాను అవేం తెలియవు, కానీ అవన్నీ ఈరోజు ఒక ఫలితం చూపిస్తున్నాయి. కోపరహిత గుణ గుడిగాక నన్నుకొని కొరయేమి చేసింది అరుణాచల. ఇప్పటిదాకా నా మాటలో ఏమైనా కోపం వస్తుందేమో, అందువల్ల కోపరహిత గుణ, కోపము లేకపోవడం అన్నది స్వరూపంగా గలవాడా, దేశమైన కోపము లేని శాంత గుణశీలుడా అని ఒక ప్రశంస చేయగానే అరుణాచలేశ్వరుడు కాస్త కొంచెం చల్లబడతాడు అని భగవాన్ రమణుల యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన అన్న మాటలన్నీ కూడా కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అందువల్ల ఆయన జాగ్రత్త ఆయన పడ్డారు. పడి తర్వాత ఇంకా ఆయన కోపాన్ని ఉపశాంతి చేయడానికి ఆయన బాగా ఇష్టమైన వారిని స్మరిస్తున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగా ప్రీతిపాత్రుడైన వారి ద్వారా వెళితే, లేదు వారికి బాగా ప్రీతిపాత్రులైన వాళ్ళు స్మరిస్తే వాళ్ళకు సంతోషం. మీకు వారు తెలుసు కదా, వారు మాకు బాగా పరిచయం అని కానీ, ఓహో మా వాడికి బాగా పరిచయమా అనగానే వాళ్ళ మరికొంత ఆదరణ మన ఎందుకు ప్రదర్శిస్తారు. ఆ విధంగానే మహానుభావ గతంలో అనేక మందిని ఆదరించావు. గౌతమ పూజిత కరుణాఘన నగమా అని గౌతమ మహర్షిని ఇక్కడ గౌతమ మహర్షి చేత పూజింపబడిన వాడా ఓ అరుణాచలేశ్వరుడా అని గౌతమ మహర్షి ద్వారా ఆయన్ని గౌతమ మహర్షితో కలిపి సంబోధన చేస్తుంది. గౌతమ పూజిత కరుణాఘన నగమ కడగంట ఏలుమా అరుణాచల సకల ముఖబళించు కరకాంతీన మనోజల జమల కుమా అరుణాచల. గౌతమ పూజిత, అరుణాచల క్షేత్రంలో గౌతమ మహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి పూజాధికాలు, పూజా విధానాలు వీటన్నిటి కూడా గౌతమ మహర్షి ఆయన నిర్ణయించారు. ఈ విధంగా జరగాలి, ఈ విధంగా జరగాలి. పలానా తేదీల నాడు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు ప్రతి క్షేత్రంలో ఇవన్నీ ఉంటాయి. పెద్ద క్షేత్రాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సంవత్సరోత్సవాలు, అయనోత్సవాలు, ఆయా అయనాల్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైనవి, వార్షిక కళ్యాణాలు, అంటే ఇవన్నీ కూడా ఏది ఎప్పుడు ఎలా జరగాలో, స్వామివారికి ఎప్పుడెప్పుడు ఏ సేవలు జరగాలో, ఆయా నక్షత్రాల ఆర్ద్ర నక్షత్ర సేవలు శివ సంబంధంగా అయితే, పునర్వసు నక్షత్రం అనగానే వైష్ణవ క్షేత్రాల్లో రామాయణం పారాయణ, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఆయా క్షేత్రాలకు సంబంధించిన ఋషులు అవి నిర్ణయించి ఉంటారు. ఆ పద్ధతిలో వెళ్ళవలసింది. దీన్ని ఆచారము అంటారు. దాని నుంచి డీవియేషన్ ఉండకూడదు, ఆ పద్ధతిలో వెళ్ళవలసింది. అందువల్ల నువ్వు గతంలో మహాతపస్వి అయినటువంటి గౌతమ ముని చేత స్తుతింపబడిన వాడివి, ఇంకా కరుణాస్వరూపుడివి. కరుణాఘన నగమా, నగము అంటే పర్వతము నగము. కరుణాఘన నగమా అంటే చాలా గొప్ప కరుణ అనేటటువంటి పర్వతానికి గొప్ప కరుణ ఒక పర్వతంగా రూపుదిద్దుకుంటే అదే అరుణాచల క్షేత్రం. ఆ గౌతమ మహర్షి యొక్క స్థుతిని అందుకుని ఆయన ఎలా అయితే అనుగ్రహించేవో అనేది నా ప్రార్థన కూడా. అంటే ప్రార్థన విని అనుగ్రహించడం అన్నది అలవాటు లేని పనేం కాదు. అసలు గౌతమ మహర్షి ఏ విధంగా అనుగ్రహించేవో ఆ విధంగా నా ప్రార్థన కూడా మన్నించి నీ అనుగ్రహానికి పాత్రుడైనట్లు నన్ను అనుగ్రహించవయ్యా మహానుభావ అని భగవానికి ప్రార్థిస్తున్నారు. ఈ గౌతమ మహర్షి ఇచ్చినటువంటి ఉపాయం వల్లే అమ్మవారికి అయ్యవారి యొక్క శరీరంలో సగం స్థానం వచ్చింది. ఈయన గారే చెప్పారు, తపస్సు కూర్చొని ఈ విధంగా ఘోరమైన తపస్సు ఏదైనా విడవడానికి ప్రయత్నం చేయి, చివరికి నిరాహారం అయిపో పూర్తిగా. అప్పుడు ఆ మహానుభావుడు మీకు ఎప్పుడు దూరం కాకుండా ఉండే విధంగా ఆయన శరీరంలో అర్థభాగం ఇస్తాడు. ఈ మహానుభావుడి దేవల్లే అమ్మవారికి ఉపాయం అందింది. దాంతో ఆవిడ కాస్త స్వామి శరీరంలో సగ భాగాన్ని పొందింది. అందువల్ల అటువంటి అంటే గౌతముడు పేరు చెప్పగానే ఆయన ఒక గౌతముడు చెప్పగానే అమ్మవారి జ్ఞాపకం అవుతుంది. అమ్మవారి జ్ఞాపకం రాగానే ఇది గారి ఫైల్ కాస్త కొంచెం ముందుకు వెళుతుంది. ఇవన్నీ ఉంటాయి. మరి ఆవిడ పేరు చెప్పకుండా పనులు అవ్వవు. అందువల్ల డైరెక్ట్గా చెప్పకుండా ఇలా తీసుకొని వచ్చారు. మొత్తం మీద భద్రాద్రి రామదాస్ గారు కూడా అంతే కదా, అమ్మవారిని అయ్యవారికి రికమెండ్ చేయమని చెప్పారు. అనుగ్రోవమని చెప్పవే సీతమ్మ కల్లీలను బ్రోవమని చెప్పవే. తప్పదంతే, వాళ్ళ రికమెండేషన్ ఆ శక్తి ఉంటుంది.
ఆ విధంగానే తన పంచ చేరిన వారిని కరుణావీక్షణాల చేత అజ్ఞానాన్ని తొలగింపజేసేటటువంటి మహానుభావుడు తొలగింపజేసి అభయాన్ని ఇచ్చేటటువంటి స్వభావం కనుక కరుణా ఘన నగమ. ఈ నగము అనే పదాన్ని చాలా చోట్ల ఉపయోగిస్తుంటారు. మనమై కూడా నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ. నగరాజం అంటే గోవర్ధనగిరి, పర్వతాల్లో రాజు గోవర్ధనగిరి, దాన్ని నగరాజధరుడ శ్రీ నారాయణ అని పాట కూడా ఉంది కదా. అర్థంగానే ఇంద్రుడికి నగభిత్ అని పేరు ఉంది. నగభిత్ అంటే ఆ పర్వతాలు ఒకప్పుడు ఎగిరి ఉంటాయి గతంలో, ఒక చోట నుంచి మరొక చోట. అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి వాటి రెక్కలు నడిపిస్తాడు. అందులో ఒకనొక పర్వతం అంటే సముద్రంలో దాంతుంది, అదే మైనాక పర్వతం. అది ఎప్పుడైతే హనుమకి సేవలు అందించిందో అప్పుడు హనుమంతుడు దాన్ని ఇంద్రుడు దాన్ని క్షమించి నేనేం చేయలేదు, ఎందుకంటే రామకార్యానికి నువ్వు కూడా సహకరించావు కనుక అని చెప్పడం రామాయణంలో వస్తాయి. నగభిత్ పర్వతాలని భిత్ అంటే సంహరించిన వాడు అంటే వాటి యొక్క రెక్కల్ని కట్టేశాడు. ఆయన గారికి అనుజుడుగా పుట్టాడు కనుక వామనుడికి నగభిధనుజ అని పేరు. నగభిత్ నుజ, నగభిధనుజ. ఇది షట్పది స్తోత్రంలో స్వామికి సంబోధన వాడారు శంకరాచార్య వారు. నగభిధనుజ అంటే ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టినవాడా, ఉపేంద్రుడా. అందువల్ల కరుణ ఘన నగమ, కరుణయే ఆ గిరి కింద గిరి రూపంగా గడ్డగట్టింది కనుక అరుణాచలేశ్వరుని అరుణగిరి అని. అఖండమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి కొండ కనుక అఖండమైన ఆనందాన్ని ఇచ్చే కొండ అని మాణిక్యవాచకర్ అనేటటువంటి ఒకనొక మహానుభావుడు. 63 నాయనార్లో మాణిక్యవాచకర్ కూడా ఒకరు. ఆయన వేరే పేరుంది. ఆయన చిదంబరేశ్వరుడి దగ్గర కీర్తనలు రాశారు మహానుభావుడు. ఆయన కీర్తనలకి చిదంబరేశ్వరుడే స్టాంప్ మార్క్ రాసి అక్కడ స్వామి ముందు పెట్టి నువ్వు దీన్ని ఆమోదిస్తున్నావా లేదా అని అక్కడ పెట్టి రాజు తలుపులు వేస్తారు. వేగానే తెల్లారుగానే దాని మీద చిదంబరేశ్వరుడు యొక్క ఆయన చిదంబర క్షేత్రానికి చెందిన ఆయన అరుణాచలం కూడా వచ్చారు. మీకు పర్వతానికి వెనక భాగానికి వెళితే మాణిక్యవాచకర్ అరుణాచలేశ్వరుణ్ణి ఎక్కడ నిలబడి స్తోత్రం చేశారు, అక్కడ చిన్న ఆలయం కూడా ఉంది. మనం ఆ రోజు మీరెవరో దిగలేదు కానీ మన గిరి ప్రదక్షిణలో ఉన్నప్పుడు మీరందరూ వ్యాన్లోనే ఉన్నారు. నేను ఒక్కసారి పరిగెట్టుకుంటూ రోడ్డు అవతల పక్కకి వెళ్ళి ఆలయం చూసి వచ్చాను. మరి ఎంతమంది దిగితే తెమంటుంది కరెక్ట్గా గుడి వెనకాలకు వస్తుంది. ఇట్టించి మనం రమణాశ్రమం నుంచి వెనక్కి వెళితే కరెక్ట్గా 7 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. మాణిక్యవాచకర్ అక్కడ నిలబడి అరుణాచలేశ్వరుని స్తోత్రం చేస్తున్నట్టు కూడా ఒక చిన్న విగ్రహం కూడా అది పెట్టారు. ఎందుకంటే ఆయన వచనాలు మాణిక్యాల్లో ఉన్నట్టు, అందువల్ల మాణిక్యవాచకర్ అని పేరు. వేరే పేరుంది. అందుకే ఎవరైనా కవిత్వం రాస్తామనగానే భగవాన్ రమణులు అడిగేవారు, మీరు మాణిక్యవాచకర్లా రాయగలరా అని. మృగనార్ అనేటువంటి ఒక భక్తులు కూడా ఉండేవారు. నేను ఇలా కవిత్వం రాద్దాం అనుకుంటున్నానంటే మాణిక్యవాచకర్లా రాయగలవా. ఎందుకంటే ఆయన రాసిన వాడికి పరమశివుడే స్పందించారు. దాని మీద నందిని ముద్రేయమని చెప్పారు. తెల్లారగానే చూశారు, అందువల్ల ప్రమాణాలు అయ్యాయి అవన్నీ. ఆ విధంగా ఆ మాణిక్యవాచకులు అరుణగిరిని స్తోత్రం చేయడం జరిగింది. అందువల్ల నువ్వు కడగంట చూపు నా మీద ప్రసాదించు. కడగంట చూపు అంటే దీన్ని నిలువుగా చూడక్కర్లేదు, అంత పెద్ద శ్రమే అక్కడ. నిలువుగా చూడాలంటే శ్రమ ఉండాలి. కడగంట చూపు అంటే అలవోకగా చూడు, ఆ మాత్రం చూస్తే పని అని భగవాన్ ఎక్కడ వేడుకోవడం జరుగుతుంది. అలాగే భగవాన్ యొక్క జన్మస్థలం తిరుచుళ్ళిలో ఉన్నటువంటి భూమినాథేశ్వర్ సహాయాంబ ఆలయం ఉంది కదా, దానికి కూడా గౌతమ మహర్షి అక్కడ కూడా విధి విధానాలన్నింటినీ కూడా ఆ మహానుభావుడే నిర్ణయించడం జరిగింది. అందువల్ల ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి కూడా భగవాన్ రమణుల యొక్క పుట్టుక ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి ఇప్పుడు ఆయన ఉండే క్షేత్రాన్ని రెండింటికి కూడా ఈ గౌతమ మహర్షితో చక్కటి సంబంధం ఉంది. అందువల్ల గౌతముడిని ఆయన ఈ విధంగా గౌతముడి సంబంధంగా అరుణాచలేశ్వరుని సంబోధించడం జరిగింది. ఇంకా ఎన్నో విశేషాలు పురాణ కాలం నుండి కూడా ఈ 2 స్థలాలకి ఈ విధంగా దైవ సంబంధాలు, పవిత్ర దైవ సంబంధాలు ఉన్నాయి కనుక గౌతమ పూజిత కరుణాధనగమ. కడగంట ఏలుమా అన్నం ఎందుకంటే మళ్ళీ ఏమైనా కష్టపడాలి. మనం ఎవరి దగ్గర వెళ్ళామనుకోండి, మీ సహాయం కావాలనుకో అంటే ఓనికండి ఏమిటి విషయం చెప్పండి అని చెప్పండి. ఒకసారి మాట ఇచ్చాక మాట వెనక్కి లాక్కోకూడదు. అంటే మీరు ఒక సహాయం చేయాలంటారు, అప్పుడు ఏమిటి అలాగే ఏమిటి చేసేస్తాం.
ఏమిటి చేయాలి? మేము చేయగలేదు, మేము చేస్తాం. అది 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 బాగుంది. అందుకే మన పరిమితి మన జ్ఞాపకం ఉండాలి కదా. కొంచెం తిరుపతి పర్వతాన్ని, సింహాచలం పర్వతం పక్కన పెట్టేయండి అయిపోయింది. ఎందుకది ఊ అనేసాం కదా, ఊ అన్నారంటే చేయాలి. అందువల్ల మన పరిమితి కొంచెం ఆ గ్రహాలను కాస్త లైన్లో పెట్టుతారు. 9 గ్రహాలు పెట్టినట్టే. మా ఇంట్లో గ్రహాలే ఉన్నాయి, 4 లైన్లో పెట్టలేదు. ఇది ఆ గ్రహాలే కదా, మనం మాట అన్నాం. అందువల్ల మేము చేయగలిగేది మేము చేస్తాం. కొంతమంది ఇంకా ఏమంటారు తెలుసిన, ఇది కూడా అహంకారం. మనం చేయలేము కూడా కొన్ని సమయాల్లో చేయలేము. చేయకూడదని కాదు, అక్కడ చేయలేము, పరిస్థితులు అంగీకరించాలి. అందువల్ల కొంతమంది ఇంకా లోతుగా మాట్లాడతారు. మా ద్వారా మీకు జరగవలసిన సహాయం ఏమైనా ఉంటే జరుగుతుంది, మా ద్వారానే జరగాలంటే మా ద్వారానే జరుగుతుంది. నిర్ణయించేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఈ పనిని మా ద్వారా జరిపించాలని కూడా జరుగుతుంది. ఏదో ఎస్కేప్ అవ్వడం కాదు, వాస్తవం కూడా. నేను ఎస్కేప్ అవుదామన్నా అవ్వలేదు, నియమించేవాడు ఉన్నాడు లోపల. నేను ఎక్కడ ఎస్కేప్ పద్ధతి ఎస్కేప్ అయిపోయే పద్ధతి అయితే చాలా ఎస్కేప్ అయిపోతుంది. ఇప్పటిదాకా అవ్వదు. యాక్సిడెంట్ అవ్వాలి రోడ్డు ఎక్కట్లేదు ఎవడం, కానీ యాక్సిడెంట్ అయ్యే వస్తున్నారు అవిన వాళ్ళతో. ఎక్కడ ఎస్కేప్ అయిపోతాం? అందువల్ల మా ద్వారా జరగాలంటే మా ద్వారా జరుగుతుంది చెప్పండి. అప్పుడు వాడు సగం చెప్పితే అక్కడ సరిపోయింది. సరే, కొంతమంది ఇలా విషయం చెప్పరు, కొంతమంది విషయం చెప్తారు. ఏం లేదు, ఇది ఒక్క మాట వాళ్ళు చెప్తే చాలు. అలాగే మనం చేయగలిగేది మనం చేస్తాం, తప్పేం కాదు. అంతేగాని విషయం మర్చిపోయి మన యొక్క పరిస్థితులు, మన యొక్క పరిమితులు మర్చిపోయి పెద్ద మాటలు ఆడకూడదు. అడగంట ఏడుమా, నువ్వు పెద్ద శ్రమ పడక్కలేదు ఈ విషయంలో. అసలు పెద్ద విషయమే కాదు, నా అజ్ఞానం పోగొట్టడం తమకి ఏమాత్రం విషయమే కాదు. కొంచెం ఆ కడగంట చూపు. కటాక్షకిరణ నమన్మోహాభ్యయే నమః అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే. కటాక్ష కిరణాశాంత. కటాక్షము, కటాక్షం అంటే నిజంగా ఈ చివరి చూపు మాట. కటాక్ష కిరణము, తన యొక్క కటాక్ష కిరణాలతో కటాక్ష కిరణాశాంత నమన్ మోహాభ్యయే నమః. ఆ మోహం అనేటటువంటి సంసారం మనం బాధిస్తుంది, సంసార సాగరం. దాన్ని ఆశాంత పూర్తి ఎండబెట్టేస్తాడు. ఆయన చూపు పడిందో ఈ సంసారం అనే సాగరం పూర్తిగా ఎండలకు ఎలాగైతే నీరు ఇంకిపోతుందో అలా ఈ మోహ సంసార సాగరం ఇంకిపోయి తర్వాత జగన్మంగళమూర్తయే అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయ. తన యొక్క అనంతానందంలో ముంచెత్తేటటువంటి ఆ భగవానుడికి, కృష్ణ పరమాత్మకి నమస్కారం అని చెప్పి అద్వైత మకరందము అనేటటువంటి ఒక గ్రంథంలో ప్రారంభ శ్లోకంగా దాని యొక్క కవి లక్ష్మీధర కవి ఆయన రాసిన మొట్టమొదటి రాసుకున్న మొదటి శ్లోకం అది అద్వైత మకరందం. కటాక్ష కిరణాచాంత నమన్ మోహాభ్యయే నమ అనంతానంద కృష్ణాయ జగన్మంగళం. అందువల్ల తమరు ఏ శ్రమ పడక్కర్లేదు, మీరు చేయగలిగే పనే మేము చెప్తున్నాం. అప్పుడు కూడా మీరు అనకండి, ఈయన అనొచ్చు, ఈయన సర్వజ్ఞుడు కనుక, ఈయన సర్వశక్తిమంతుడు, వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు మీరు చెప్పండి మేము చేయగలమో లేదు, మేము ఎక్కడ చెప్పాలి, మీరు ఎక్కడ చెప్పగలరు మేము చేయగలమని. చేయగలిగేవి కూడా మేము కొంచెం చేయలేము కొన్ని సమయాల్లో. అందువల్ల మీరు చెప్తే మేము పరిస్థితి అప్పుడు చెప్పాలి. అంతేగాని ఈయన సాధ్యం కానిది లేదు. అందువల్ల ఈయన గారు దేని గారు అనొచ్చు కాదు, మనం పరిమితులు కలవాలి. అందువల్ల కడగంట ఏలుమా అరుణాచల కరుణాఘనగమ అని చెప్పి ఏమిటి అలా చూపులు చూడమన్నా ఏటైనా గోల అంతే. మన తర్వాత ముందరయ్యా బాబు చాలా పెద్ద సమస్యలో ఉన్నాను, నా సమస్య ఏమిటి చెప్తాను. ఈ ఊ అనేసాడు అరుణాచలేశ్వరుడు ఊ అన్నాడు. సర్లే, అప్పుడు ఆ ఊ అన్నదానికి వెళ్ళి పని చూపించాలి కదా. అందువల్ల తర్వాత దాంట్లో నువ్వు నా విషయంలో చేయవలసినటువంటి వీటన్నిటిని కూడా నేను నీకు 3 విభజనలో చెప్తాను. నేను ఎంతటి ఆపదలో ఉన్నానో నీకు చెప్తాను. చెప్పిన తర్వాత నువ్వు ఏం చేయాలో, సూర్యుడి పాత్ర వహించాలి, చంద్రుడి పాత్ర వహించాలి. ఈ రెండూ చేసి నన్ను ఒక క్షేమ స్థితికి తీసుకురా అని చెబుతూ సకలము కబళించు హరకాంతి మనోజల జమల కుమారుణాచల. సకలము కబళించు కరకాంతి నమనో జలజమల కుమా అరుణాచల. నేను ఏమంటున్నారంటే ఇక్కడ నువ్వు ప్రస్తుతం ఏమంటుంది, ఈ స్థితిలో నువ్వు సూర్యుడు కావాలి. సూర్యుడు జ్ఞానకిరణమయమైనటువంటి చిత్స్వరూప సూర్యుడు కావాలయ్యా అరుణాచలేశ్వరుడా. నువ్వేం చేస్తావంటే, నేను చాలా పెద్ద ఆపదలో పడున్నాను,
నువ్వు చేసినటువంటి ఒకనొక చెక్కబనో తోకబనో నేనేమైనంటే నీకు దూరం అయిపోయాను. దూరం అయిపోయి చాలా భ్రాంతిలో పడున్నాను. 2 భ్రాంతుల్లో పడున్నాను, పూర్తిగా 2 భ్రాంతుల్లో పడున్నాను. ఆయన గారు చాలా చమత్కారంగా చేశాడు విశ్వరచన. మనల్ని ఆయనకి దూరం చేసి ఎలా తయారు చేశాడు 2 ప్రపంచాన్ని? మనలకు ఆయనను మరిపించేటటువంటి తన శక్తితో కలిపి ప్రపంచాన్ని తయారు. జాగ్రత్త పట్టుకోండి, చాలా విలువైన మాటలు, విలువైన మాటలు, విలువైన మాటలు, విలువైన డైమండ్స్ కూడా పనికిరావు. ఇది అర్థమైతేనే శాంతి. ఒక్క పార్ట్ విడిపెడితే శాంతి లేదు. అందరూ సందేహం లేదు. ఇక్కడ బోధపడాలి కీలకమైనది. తన యొక్క అంశలైనటువంటి జీవాత్మలు అంటే మనం పరాప్రకృతి 7వ అధ్యాయం స్వామి స్పష్టంగా చెప్తాం. మనకి తనను అంటే మన స్వరూపమైన పరమాత్మని మరిపింపచేసేటటువంటి తన యొక్క శక్తితో కలిపి ప్రపంచాన్ని తయారు. మనం దేంతో కలిపాడు? ఆయన గారిని మరిపించే శక్తితో కలిపి చేసేటటువంటి. అంటే ఏమిటైంది? ప్రపంచం తయారయ్యానికి కారణం కదా ఆయన మర్చిపోయి పడున్నాం. పడున్నాం లేదా? ఇది ఆయన జ్ఞాపకం ఎక్కడుంది? జ్ఞాపకం ఉందా? అబ్బా బాబోయ్, ఈ నిరంతరం అనే పదం ప్రహ్లాద్ డౌట్లో పడిపోతున్నాడు. లాగా నిరంతరం అంటే ఏంటి? క్షణం ఆపకుండా. అప్పుడు నిరంతరం పదం వాడకూడదు. ఇప్పుడు అలా కాదు, వినండి. అటువంటి నిరంతరం వాడకూడదు. ఎక్కువ సమయాలంటే సరిపోదు. నిరంతరం అంటే ఆల్వేస్నెస్. అలా అది మనకు అసంభవం. కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారుగా, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు కాదు. తక్కువ మంది ఉంటే లెక్క కాదండి మనకి, ఎక్కువ మంది ఉంటే లెక్క. నిరంతరం అంటే అసలు అదే జీవితంగా బ్రతికేవాడు. వాళ్ళకి ప్రపంచం పట్టదు. ఇంకా మనకి ప్రపంచం పడుతుందంటే ఇక్కడ డెఫినెట్గా మనకు పరమాత్మ సంబంధించిన విస్తృతి కలిగిపోయింది కదా. చేప నచ్చి నేను నిరంతరం సముద్రంలో ఉందని కరెక్ట్. అది ఇది కూడా తెలిసి అక్కడ లేకపోతే మాట ఎలా ఉంటుంది? అది అక్కడ ఉంది. అక్కడ బతుకున్నంతకాలం నీళ్ళలోనే ఉంది. ఇంకోటి బయటకు వచ్చేస్తాయి. బయట కూడా ఉండగలవు కనుక అనుకుందాం. ఆ విధంగానే నైరంతర్యము, నిరంతరములోంచి నైరంతర్యము వచ్చింది. నిరంతరత్వం అంటే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. తింటుంటే మర్చిపోతాం అన్నారు. తింటున్నా కూడా మర్చిపోయిన ఒకడున్నాడు. వాడు మర్చిపోలేడు. ఎందుకంటే మరుపు అన్నది అదే మరుపు వాడి చాలా దూరం. అది పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ భాష లేదు. మనం మాట్లాడుతుంటే అవతల వ్యక్తి మాట్లాడుతుంటే భగవంతుని మర్చిపోతాం. భాష లీలా నిద్రాదులు. నిద్ర అనగానే భగవంతుని ముందే మర్చిపోతాం. అసలు భగవంతుని మర్చిపోవడానికి సిద్ధమైపోయి పడుకుంటాం. అందులో సందేహం లేదు. నిద్రలో ఎక్కడుంది? నిద్రలో అంతా కూడా జడత్వమే. అక్కడ స్మృతి ఉండే అవకాశం లేదు. భాష లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్. ఎక్కడికైనా వెళ్తున్నామని కానీ ముందు భగవంతుని మర్చిపోతాం. అదే ముందు నిరంతరం ఈ నిరంతరం అనేది మర్చిపోకుండా ఇదైతే మాట్లాడండి, లేదంటే వదిలేండి. మీరు మిగతా వాళ్ళకంటే ఇప్పుడు నేను 100 సార్లు స్మరిస్తున్నాను అనుకోండి, మీరు 1000 సార్లు గొప్ప వాళ్ళు, ఇంకోరు 10,000, ఇంకోరు 50,000. కానీ 50,000 సార్లు స్మరణే నిరంతర స్మరణ అని మాత్రం అనుకో. ఇదో అహంకారం తీసుకొస్తుంది. అప్పుడు నిజంగా అంత మనం ఒళ్ళు మర్చిపోయి స్మరిస్తే మోక్షం దూరాలని ఆయన గారు కావాల్సింది ఇటువంటివి. ఇంత మనం ఆపకుండా స్మరిస్తే ముందు పరిగెట్టుకుంటూ వస్తాడు. మీరు గజేంద్రుడు ప్రార్థన చేసిన ప్రార్థన కూడా చేయగల. మరి ఇవాడికి మోక్షం చేయాలిగా. మోక్షంగా వచ్చిందా? అప్పుడు పడకండి. ఇప్పుడు వెరీ భ్రాంతులు కలికాల భ్రాంతులు ఎక్కువ, శాంతం తక్కువ. ఏదో ఆపైన వచ్చిందంటున్నారు. ఇప్పుడు నిరంతరం అనే పదానికి అర్థం తెలియక వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ సార్లు నిరంతరం అనుకుంటాం కదా. అందువల్ల భగవంతుడి తలపు అంటే ప్రపంచ మరుపు. మెచ్చుకో, భగవంతుడి తలపు అంటే ప్రపంచ మరుపు. రెండు ఒక చోట ఇవ్వడు. 2 కత్తులు హోటలో ఇప్పుడుతాయేమో కొంచెం పెద్దవారైతే. ఆ ఉదాహరణ దీనికి పనికిరాదు. ఇది ఉందంటే దీని దోహేస్తుంది బయటకు. ఇది ఉందా అంటే అది లేదు. నాకు ఎక్కడ ఇసుమంత ప్రపంచం స్పృహలోకి వచ్చినా అక్కడ భగవంతుడు లేదు. హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. ప్రపంచాన్ని చూస్తున్నా సరే వాళ్ళు ఏమంటారంటే మెలకువ సమాధి అంటారు దాన్ని, జాగ్రత్త సమాధి. మళ్ళాగే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తుంటారు భగవాన్ రమణులు కానీ ప్రహ్లాదులు కానీ. కానీ వాళ్ళు ఉండేది ఎక్కడ? చూసినా చూడని వారు, చూడకపోయినా చూసేవారు. భగవాన్ల కళ్ళు మూసి కూర్చుంటే ఆయన ప్రపంచాన్ని చూడలేదు అనుకుంటాం, అదో భ్రాంతి.
ఇలా కళ్ళు విప్పి చూస్తుంటే మనలాగే ప్రపంచం ఇలా చూస్తున్నారేమో అదో భ్రాంతి, రెండో భ్రాంతి. ఆయన చూడకపోయినా చూసేవాడు, చూసినా చూడని వాడు. కను మూసి చూచెదవు, కను తెరచి చూపెదవు, ఘన తేజమంత నీకు అవలీల బొమ్మలాట. భగవాన్ గురించి భీమన భక్తులు రాసిన పాట. కను మూసి చూచెదవు, కళ్ళు మూసుకున్నాడా మహానుభావుడు, లోపల ఆత్మానందం అనుభవిస్తుంటాడు. కను తెరచి చూపెదవు, మనం చూపిస్తాం అందరికీ నీ బోధ ద్వారా. ఘన తేజమంత నీకు అవలీల బొమ్మలాట. అవలీల బొమ్మలాట అంటే ఇదంతా కూడా ఆయన పెద్ద మిథ్య ఫ్రాడ్. మనకి సత్యం కళ నడుస్తున్న సమయంలో అది కళ అనే జ్ఞానం మన పరిపూర్ణంగా ఉంటే ఏ విధంగా అయితే తీసి పెడతామో ఆయన కాదు పెద్ద కళ, ఆయన దేహమైన కళ ఇది ప్రపంచం ఇవ్వబడింది. అందువల్ల ఘనతేజమంత, ఘనతేజం అంటే అరుణాచల జ్ఞాన తేజస్సే ఆ మహానుభావుడు. మరి ఇదో అవలీల బొమ్మలాట, బొమ్మలాట ఆడిస్తున్నవాడు కనిపించడు కానీ బొమ్మలాట కనిపిస్తుంది. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద అనగానే తెలంగాణ డ్యాన్స్ వేస్తుంటే గనగానే చూస్తే వీళ్ళు డ్యాన్స్ కదా, సినిమాలో చూడలేదా దశావతారంలో. ఆ విధంగా అంతే బొమ్మలాట ఆడించేవాడు వీళ్ళకి తెలుస్తాడు, బొమ్మలే మనకి కనిపిస్తుంది. ఆ బొమ్మల మధ్య ఇన్ని విస్మృతులు భగవద్గీత. అందువల్ల నిరంతరము అంటే జగత్తు ఇసుమంతా కూడా పట్టని స్థితి. అది ఉంటే చెప్పడం, అది ఉంటే చెప్పడానికి కాదు, ఆ చెప్పడంలో మళ్ళీ విస్మృతి మళ్ళీ చెప్పడానికి ఎక్కడ వస్తాం మనం. ఆ స్థితి లేదు కదా. ఏదైతే నిరంతరం పద వాడేది, నిరంతరమైన పదాన్ని అర్థం చేసుకుని వచ్చిందో. లక్షించు జగత్తును చూస్తున్న సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచని సురారుసుతుండు ఏతద్ విశ్వమున్ భూవర. మన సందేహాలు లేకుండా చేస్తారు పోతుంది గారు. మరచని సురారుసుతుండు ఏతద్ విశ్వము. మరి విశ్వంలో తిరుగుతున్నాడు, అందరినీ పలకరిస్తున్నాడు, నిద్ర అంటున్నాడు, వ్యాపారం అంటున్నాడు, ఇది అంటున్నాడు, అన్నాడు. హైదరాబాద్ గారు వాడు చూసి విశ్వాన్ని ఇదే ఇక్కడ వస్తుంది. మహానుభావ నీ నుంచి ఇగో మా అందరినీ నిన్ను మరిపించేటటువంటి నీ యొక్క మాయాశక్తితో కలిపి మమ్మల్ని విశ్వాన్ని తయారు చేశారు. సో విశ్వం ఎప్పుడైతే తయారైందో నిన్ను మరి చూస్తున్నావు. ఇంకా నీతో వ్యాపారం చేసేవాళ్ళు, నువ్వు లేవనేవాళ్ళు, నీ వల్లే బతుకుతున్నావు, నువ్వు లేవనేవాళ్ళు కొంత ప్రాజ్ఞులు, రకరకాల ప్రాజ్ఞులు లోకం అంతా. ఆయన వల్లే బతుకుతున్నా, ఆయన లేననేవాడు ఒకడు, ఉంటే ఉన్నాడంటే మాకు ఆయన కావాల్సింది అనేవాడు ఒకడు, అప్పుడప్పుడు ఆయన పట్టించుకుంటాం, లేదు అది అన్న పడిపోతే ఏమవుతుందని అనేవాడు ఒకరు. ఇలా రకరకాలు ఆయనతో ఒక ట్రాన్సాక్షన్ పెట్టుకోవడం, వ్యాపారం వచ్చి రకరకాల ఎవరు కోణం నుంచి వాడు అర్థం చేసుకుంటున్నాం. కానీ నిన్ను మరిపించేటటువంటి నీ ఆ బలీయమైన మాయాశక్తితో విశ్వరచన చేసావు. కారణంగా ఇందాక చెప్పినట్టుగా రెండు మమ్మల్ని పట్టుకున్నాయి, అజ్ఞానం, విపరీత జ్ఞానం. అజ్ఞానము నన్ను నేనుగా తెలుసుకోలేకపోవడం, విపరీత జ్ఞానం నన్ను నేను మరొకదానిగా భ్రాంతి. సో సెల్ఫ్ ఇగ్నోరెన్స్ అది ఏర్పడింది. శివానందాశ్రమంలోనే ఉన్నా, శివానందాశ్రమంలో ఉన్నామనే జ్ఞానం ఎలాగైతే లేదో ఆ విధంగానే ఆత్మనే అయ్యున్నా ఆత్మగా ఉన్నాననే జ్ఞానం లేని కారణం చేత ఆత్మగా ఉండలేకపోతున్నాం. ఆత్మ అయ్యున్నాం, ఆత్మగా ఉండలేకపోతున్నాం. కోటీశ్వరుడు అయ్యున్నాడు, కోటీశ్వరుడిగా ఉండలేకపోతున్నాం. ఉండాలంటే కోటీశ్వరుడు జ్ఞానం వాడికి ఉండాలి కదా. అదే షణ్ముఖ గారు చెప్పారు, ఒకడు బిందు మీద కూర్చున్నట్టు ఆ బిందు నిండా ఏమో వజ్రాలు ఉన్నాయి, ఆ బిందు మీద మూత ఉంటుంది, ఆ మూత మీద కూర్చొని అమ్మా అని అడుగుతున్నాడు. అలా ఉన్న పరిస్థితి మాత్రం ప్రవచనాలు చెప్పినట్టు చెప్తారు. వజ్రాల బిందు మీద కూర్చున్నట్టు ఆ మూతోడు ఉంటే మూత మీద కూర్చొని అక్కడ కూర్చోవడానికి లేదని మంచోడు బాగుందని కూర్చొని అందరూ అడుగుతుంటున్నాడు. ఆ మూతోడు తీస్తే అక్కడ ఉంది ఓ వజ్రం చాలా వాడు బతికెళ్ళిపోవడానికి. కానీ వజ్రాల బిందు మీద కూర్చొని అడుగుకునేవాడు పద్ధతిలాగా తర్వాత తిరుపతిలో వస్తుంది. అఖండమైన ఆనందం హృదయంలో ఉంది అయ్యా, దానికి మూత తీయు, తిరుము అనుగ్రహ చంద్ర అని వస్తుంది తర్వాత. అందువల్ల ఈ కారణం చేత తమరు చేసినటువంటి ఈ నిర్వాహకం చేత మాకు రెండు భ్రాంతులు ఏర్పడ్డాయి. దేహాత్మ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి. చెప్పండి దేహాత్మ భ్రాంతి. ఇది అలాగే ఇంటికి చెప్పరు, ఎప్పుడు చెప్తారు, ఇది చెప్పించాలి. ఇంకా ఇలా ఏ బి
దేహాత్మ భ్రాంతి. దేహమే నేను, ఆత్మ అంటే నేను, దేహమే నేను అనే భ్రాంతి. తర్వాత జగత్ సత్యత్వ భ్రాంతి. జగత్ సత్యత్వ భ్రాంతి. జగత్ సత్యము అనేటటువంటి భ్రాంతి. శాంతి కాదు, భ్రాంతి. భ్రాంతి ఉన్నది కాదు శాంతి. శాంతి భ్రాంతి ఒక చోట చేరవు కదా. అందువల్ల నువ్వేం చేస్తావంటే, ఇగో ఈ రెండు రకాల ప్రమాదాల్లో పడ్డాను కనుక నాకు రెండు సమస్యలు ఏర్పడ్డాయి. నేను ఆత్మనన్న జ్ఞానాన్ని కోల్పోయాను, నన్ను నేను స్వరూపం కాని వాటిగా భ్రమపడుతున్నాను. దీనిలో భాగంగా నాకు ఈ దేహేంద్రియ ప్రాణమనోబుద్ధులు తగులుకున్నాయి. దేహము నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను, బుద్ధి నేను, ప్రాణం నేను. అందుకు ప్రాణం పోతుందనగా నేను పోతున్నానంట. ప్రాణం పోతే నేను పోను. మనసు ఆలోచిస్తే నేను ఆలోచిస్తున్నానంట. బుద్ధి మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నానంటాను. మొత్తం మీద ఎలా పోల్చారని అడిగారా? అయ్యో, అందువల్ల కన్ను చూస్తే నేను చూశానంటాను. అందువల్ల నేను కాని వాటితో నేను చేరిపోయి వాటి అవలక్షణాలు అనిపిస్తాను. ఇది దేహాత్మభ్రాంతి అన్నమాట. దేహం ఒకటే కాదు, దేహము, ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి, ఈ ఐదు మన స్వరూపము కానివి, పరాయివి. పరాయి వాటితో స్వరూపం నిలుపుతాను. ఇది ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత ఇలా ఈ భ్రాంతిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలు ఇవన్నీ కూడా సత్యం. నా దేహం నాకు సత్యం అనిపిస్తున్నది కదా, ప్రపంచం సత్యం. ప్రపంచం ఎప్పుడే సత్యం అనిపించిందో దీంట్లో శాంతి కోసం వెతకడం ప్రారంభిస్తాను. జగత్ సత్యం కాదని తేలితే దీంతో వ్యవహారం తగ్గించుకుంటానేమో. ఇది సత్యం తెలుస్తున్నది కాలం. స్వప్న ప్రపంచం సత్యం అనుకున్నాం కాబట్టి దాంతో వ్యవహారం అక్కడ చేసాం. స్వప్నంలో అక్కడ వ్యవహారం చేయలేదు. దాని గురించి తేడా ఏముంది? ఇది కొంచెం ఎక్కువసేపు ఉంది, తక్కువసేపు ఉంది. అది కానీ అక్కడ ఇక్కడ ఒకే రాత్రి స్వప్నంలో 70 ఏళ్ళ జీవితం అనుభవించేస్తాం. అంత కళ రావాలి కానీ. అంటే 70 ఏళ్ళు ఉంటుందని కాదు, అక్కడ 5-6 క్షణాల్లో 70 ఏళ్ళ జీవితం చూపించేస్తాడు. సినిమాలో చూపించట్లేదు. 2 గంటల సినిమాలో మొత్తం తాతగారి దగ్గర నుంచి మనవాళ్ళ దాకా వెళ్ళిపోతుంది సినిమా. అది వ్యవహారంలో నడాలంటే ఎన్ని ఏళ్ళు? 70-80 ఏళ్ళు పట్టాలి లెక్క ప్రకారం. సినిమాలో 2 గంటల నుంచి చూపిస్తున్నాడు. అందువల్ల స్వప్నంలో కూడా ఆ స్వప్న జగత్ సత్యం అనుకున్నాం కాబట్టి దాంతో భ్రాంతి తీసుకున్నాం. అక్కడ కూడా వ్యవహారాలు తీసుకొచ్చాం. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, స్వప్నానికి మెలుకు. సరేనా? అందువల్ల ఇగో ఈ దేహాత్మ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి, ఈ రెండు ఇప్పుడు నాకు తొలగాలి. ఈ రెండు తొలగాలంటే కల్పించిన నువ్వే తీయాలి. కొంప ముంచిన నీవే నన్ను ఈ కొంపలోంచి బయటకు రావాలి. కొంప ముంచావు అంటే కొంపలోకి ముంచావు. ఇది ఎవరు అవుతాడు బయటికి? వేరే ఒకడు ఉన్నాడు ఏంటి? వేరే లేడని చెప్పి ఆయన 12వ విపదలో చెప్పారు. ఒకడబౌ నిన్ను మాయమునరించి వచ్చువారెవరు, ఇది నీ జాల మరుణాచలాయ. ఇది నువ్వు వేసిన మాయావల. స్పష్టంగా చెప్పారు 12వ విపదలో. దాన్ని కొనసాగింపుగా అనుకోవచ్చు. అందువల్ల నువ్వేం చేస్తావంటే, ఏం చేయాలో నువ్వే చెప్పాయా మస్తు భగవాన్ అని ఈయన అడిగి ఉంటారు. నువ్వు 2 పనులు చేయి. ఫస్ట్ ఇప్పుడు నాకు ఒక్కొక్క భ్రాంతిని ఓడగొట్టాలి. ఫస్ట్ నువ్వు జగత్ సత్యత్వ భ్రాంతి తగ్గించు. అప్పుడు ఏం చేయాలంటే నీ యొక్క జ్ఞాన కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ సత్యంలా కనిపిస్తున్నటువంటి, సత్యంలా కనిపించే ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో దీనంతటినీ కూడా నీ యొక్క జ్ఞాన కిరణాల చేత ఆవరించేస్తుంది. అంటే ఇది సత్యం కాదు తేల్చు. తేలాలంటే భగవద్జ్ఞానం కలగాలి. ఇది సత్యం కాదంటే ఏంటి? ఎలా తెలుస్తుంది? సత్యం ఏదో తెలిస్తే సత్యం కాదు తెలుస్తుంది. మెలకులోకి రాగానే అది సత్యం తేలింది, స్వప్నం అని. అక్కడ ఉన్నసేపు ఏమైంది? సత్యమే కదండి. మరి అక్కడ ఉన్నసేపు ఇదేమైంది? లేనిదే అయింది. అందువల్ల ఇది స్వప్నం, అది స్వప్నం. దీంతో పోలిస్తే అది స్వప్నం, దాంతో పోలిస్తే ఇది స్వప్నం. ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు లేనిది ఏదైనా స్వప్నమే. సత్యం అంటే ఎప్పుడూ ఉంటుంది. నేను సత్యం, నేనంటే ఆత్మ, ఆత్మగా నేను సత్యం 3 అవస్థల్లో ఉన్నాను. దేహము 2 అవస్థల్లో వస్తుంది. ఒక అవస్థలో స్వప్నదేహం వేరు, మెలకు దేహం వేరు. స్వప్నదేహం చూడేసుకుంటుంది, మెలకు దేహం పంచి కడుతుంది. ఆ దేహం వేరు, ఈ దేహం వేరు. అది బొంబాయిలో ఉంటే ఇది రామ్నగర్లో ఉంటుంది. 2 ఒకటిలా ఉంటాయి. 2 ఒకలా ఉంటాయి కదా, 2 ఒకటి కదా. అందువల్ల 2 అవస్థలో దేహం తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది. 3 అవస్థలో వీటి స్పర్శ ఏది లేకుండా నేను ఉన్నాను. అందువల్ల 3 అవస్థలు నా మీదకి తెరవేక బొమ్మల్లా వచ్చి వెళ్ళిపోతుంది. నేను మాత్రం స్థిరంగా ఉన్నాను 3 అవస్థల్లో. నేను 3 అవస్థలో ఉన్నాను అంటే నేను సత్యం. ఇవో సత్యం కాదు. సో జగత్ సత్యం కాదని తేడాలని ఇక్కడ జరిగింది. జగత్తు లేదంటాం లేదు, సత్యం కాదని చెప్తాను. తేడాగా అర్థం చేసుకోకండి. శంకరాచార్యులు అని తేడాగా అర్థం చేస్తున్నారు ఈ సమస్య.
చాలా మంది నిందించారు. జగత్తు లేదు అనలేదు, జగత్ సత్యము కాదు అని చెప్పి. సత్యం కాదంటే అసత్యమా? కాదు. అసత్యం అయితే జగత్ ఎందుకు తెలుస్తుంది? జగత్ తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కాబట్టి సత్యమా? కాదు. కాబట్టి అసత్యమా? కాదు. రెండింటికి మధ్యలో ఒక పదం వచ్చింది, మిథ్య. కలిసిన పదం. మిథ్య అంటే సత్యము కానిది సత్యము వలె కనిపించేది. సత్యం కాకపోయినా సత్యంలా కనిపిస్తుంది. ఇది సత్యం కాదని ఎప్పుడు తెలుస్తుంది? సత్యం బయటపడుతుంది. అంతవరకు చలామణి అయిపోతుంది సత్యం. సత్యం అనుకున్నామో జగత్తు తగులుకుపోతుంది. అందువల్ల ఈ సత్యమో కాదన్నాన్ని వెరిఫై చేయాలి. సత్య వస్తువు ఉన్న లక్షణాలతో ఇది వెరిఫై చేసి ఇది సత్యం కాదని చేయాలి. జగత్ సత్యం కాదన్నా పెద్దగా అక్కర్లేదు, గాఢనతరలో లేదు. సింపుల్. ఇది జగత్ సత్యం భవేత్ తర్హి. జగత్ సత్యం అయితే కనుక నిద్రలో కూడా నీకు ఉండాలి కదా. అసలు మనం నిద్రలోకి వెళ్తాం జగత్తును వదిలించుకోవడానికే, దేహాన్ని వదిలించుకోవడానికి, ఇది ప్రపంచాన్ని వదిలించుకోవడానికి నిద్రలోకి వెళ్తాం. దీన్ని వదిలించుకోవడానికి అక్కడికి వెళుతుంటే మళ్ళీ అక్కడ ఎందుకు ఉంటుంది? అక్కడ కూడా ఉంది అనుకోండి. నిద్రకి మెలుగుకి తేడా లేదు. కష్టపడుకుని ఇక్కడే ఉంది కీలకం. ఇక్కడే ఇక్కడ ఎక్కడం కష్టం, ఎక్కిందా ఆనందం ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ఈ సత్యం కాకపోయినా సత్యంలా కనిపిస్తుంది ద్వైత ప్రపంచం. ద్వైత ప్రపంచం అంటే అనేకత్వం, మినీనెస్. వీరు వారు, వీరు 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 ఒకటి కన్నా ఎక్కువగా తెలుస్తుంది కదా జగత్తంతా అనేకంగా. ఈ ద్వైత ప్రపంచం అంతా నువ్వేం చేస్తావంటే నీ జ్ఞాన కిరణాలతో కప్పియాలి. అంటే నువ్వు బయటికి రా ముందు. అజ్ఞానం నిన్ను మోటేస్తుంది. నేను మోటేసిన కారణం చేస్తే ఇదంతా కూడా సత్యంగా కనిపిస్తుంది. సూర్యుడు మేఘాల్లో ఉంటే ఉన్నా మనకి ప్రయోజనం లేదు, వెలుగు రాదు. నల్ల మేఘం కనిపిస్తుంది అనుకోండి, ఆ మేఘాలు తొలగించి ఒక్కసారి నీ ప్రచండ కిరణాలను, జ్ఞాన కిరణాల మీద పంపిస్తే అప్పుడు ఇది కాస్త దీని యొక్క రంగు బయటపడుతుంది. అప్పుడు నాకు ఈ జగత్ సత్యత్వ భ్రాంతి పోతుంది. జగత్ సత్యత్వ భ్రాంతి పోతే ముందు పిచ్చి తగ్గుతుంది, జగత్తు మీద పిచ్చి తగ్గుతుంది. అది తర్వాత ఏం చేస్తామంటే మరి ఇంకోటి మిగిలిపోయిందిగా దేహాత్మ భ్రాంతి. ఈ జగత్ సత్యత్వ భ్రాంతి దేహాత్మ భ్రాంతికి సపోర్ట్, ఒక సపోర్ట్ లాగా. దీన్ని ఇప్పుడు నేను వచ్చి ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులతో తాదాత్మ్యం పొందున్నాను. ఎక్కువ తాదాత్మ్యం మనసుతో ఉంది. ఎవరికైనా దేహానికి గాయమైనా భరించగలం, మనసు గాయమైతే భరించలేం కదా. ఏంటి మనోగాయానికి మందు లేదు, మనోరోగానికి మందు లేదు. మనసు మీద మనసు చాలా సున్నితం. అది ఆనందం తట్టుకోలేదు, దుఃఖం తట్టుకోలేదు. సో ఈ మనసుని గాయపరిచే వాళ్ళు ఉన్నారనుకోండి. అది మరి ఆత్రేయ గారు పాటలు రాస్తారు కదా, తగిలిన అర్థం మళ్ళీ అర్థం, పగిలిన అర్థం మళ్ళీ విరిగిన మనస్సు, పగిలిన అర్థం, రకరకాల ఉన్నాయి కదా. ఇవన్నీ అంటే దాన్ని మళ్ళీ కలపడం కష్టం, దాన్ని మళ్ళీ ఏకం చేయడం కష్టం. ఆ విధంగానే ఈ విరిగిన మనస్సు, రకరకాల సమస్యలు. ఆ విధంగానే మనసుతో మనం ఎక్కువ తలదు. మనం అనుకుంటాం దేహంతో అని. దేహం కన్నా కూడా 1,000 రెట్లు మనసుతో. అసలు ఈ దేహాన్ని కూడా మనస్సు యొక్క ఆనందం కోసమే వాడుకుంటున్నాం. ఇది పరమ సత్యం. మనస్సు దేహాన్ని వాడుకుంటుంది. తన అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి మనసు దేహాన్ని వాడుకుంటుంది. నాకేదో పెరుగు కావాలని చెప్పి గెరిటి పెట్టి గిన్నెలోంచి పెరుగు తీసినట్టుగా. పెరుగు గెరిటి కోసం కాదు, గెరిటి తాగితే ఒప్పుకుంటాడు, గెరిటిలో విధులు పడదు. గెరిటికి అంత భాగ్యం లేదు, గెరిటి తీసి మనకు అర్థం చేసేది కానీ. అదేగానే ఈ మనస్సు అనేటటువంటి యజమాని దేహం అనే గెరిటితో ప్రపంచం లాక్కుంటుంది. ఎంజాయ్ చేసింది ప్రపంచం. రుచులు ప్రపంచంలో ఉన్నాయి, అభిరుచులు మనసులో ఉన్నాయి. అభిరుచి అంటే ఆసక్తి. అవి తీర్చుకోవడానికి ఈ మనస్సు దేహాన్ని వాడుకుంటుంది. ఈ దేహం బాగా అలసిపోయి ఉందనుకోండి, మనసు మీద పడి ఉంటుంది. దీన్ని వదిలేసి అది ఇంకో దేహం తయారు చేస్తుంది. అదే స్వప్న దేహం. ఇది ఇంక తిరిగి 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 ఇంక నేను పనికిరావు అనే వాళ్ళకి అయిపోయింది అని చెప్పి ఇది మనసు మీద పడి ఉంటుంది. ఇది అలసిపోయినా అది ఇంకా అలసిపోదు. అది అక్కడ తన భావాలతో కొత్త దేహం తయారు చేస్తుంది. అందుకే సుషుప్తిలో మన పేరు 3 అవస్థలకి మనం 3 పేర్లు పెట్టారు. మెలకువలో మన పేరు విశ్వడు, విశ్వంలో ఊరేగుతుంటాం మనం. స్వప్నంలో మన పేరు తైజసుడు. చెప్పండి ఒకసారి చెప్తే అలాగే ఇంటికి ఇంటికెళ్ళి అలాగే టీవీయే. అక్కడ విశ్వడు మెలకువలో మనందరి పేరు. కాబట్టి పేరు మా భారతాలకు పెట్టలేదు కనుక శాస్త్రం పెట్టింది. విశ్వంలో ఊరేగుతుంటాం కనుక మెలకువలో మన పేరు విశ్వడు, స్వప్నంలో మన పేరు తైజసుడు.
ఎందుకంటే మనసు తన తేజస్సుతో దేహాన్ని తయారు చేసేస్తుంది. స్వప్నం అంతేదో కాదు, మనసు యొక్క ఆలోచనలే. ఆ ఆలోచనలే ఒక రూపం కట్టేస్తే నడుస్తుంది, హంగామా నడుస్తుంది. ముందు దేహాన్ని నిర్మాణం చేసుకుంటుంది. దేహాన్ని నిర్మాణం చేసుకుని ప్రపంచంలో చూస్తుంది. వాళ్ళని ఇష్టాలు అయిష్టాలు వీటన్నిటి కలిపి ఒక చిత్రీకరణ చేసుకుంటుంది. మనం తన తేజస్సుతోనే ప్రపంచాన్ని తయారు చేస్తుంది కనుక తేజస్సుడు. మరి సుషుప్తిలో మనందరి పేరు బ్రహ్మాండమైన అజ్ఞానంలో ఉంటాం కనుక ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ బ్రహ్మాండమైన అజ్ఞానం, మామూలు అజ్ఞానం కాదు. ఎంత అజ్ఞానం కాకపోతే ఏంటి, పరమాత్మ ఏదో పాపం అలా సినిమాలో నీ పాదం దివ్యపాదం జగమేలే ధన్యపాదం అని బాబు ఇంటికి వచ్చినటువంటి శివుడిని కూడా బాబా ఆయన చూడలేక మంజునాథ్ ఇది మా సామాజిక ప్రొడ్యూసర్ రాశారు ఆ పాట కదా. నువ్వు ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టకు అని బాబా ఆయన ఆ సినిమా చూసే ఉంటారు. అంత దగ్గరలోకి మనం భగవంతుడు వచ్చినా పట్టుకోలేకపోతున్నాం. ఎవరు పట్టుకుంటామేమో అర్థంలో అదే ఎక్కడుంది, పట్టుకోనివ్వకుండా వల వేసి మరీ వచ్చేస్తున్నాడు దగ్గరికి. ఇవ్వవలసినంత ఇస్తాడు ఆనందం, కానీ ఎవడిస్తాడు? నిద్రలో ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం తెలియదు. పట్టేస్తే బాగుండే ఎవడో ఒకరు పెడితే అంత ఇంతమంది పని చేయొచ్చు. అదే మనకి ఎలాగా చూద్దాం. ఇప్పుడు విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు బ్రహ్మాండమైన అజ్ఞానం. ఎంత అజ్ఞానం కాబట్టి బ్రహ్మాండం మనకి అజ్ఞానం గుడి కట్టిస్తుంది లోపల. ఇంటికి వచ్చిన వాడిని కూడా కాదు, ఒంట్లో ఉన్నవాడిని కూడా పట్టుకోలేకపోతున్నాం. ఒంట్లోనే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు పరమాత్మ. లోపలుండే ఇన్ని అవస్థలకు మారుస్తున్నాడు లోపల. సరేనా? అందువల్ల నువ్వేం చేస్తావంటే ఈ మనస్సుతో మనకి ఎక్కువ తాదాత్మ్యం ఉంది కనుక ఈ మనస్సు చూస్తే ఈ ప్రపంచ మోహాల్లో పడి పూర్తిగా ముడుచుకుపోయింది కనుక సంకుచిత భావాలతో, కుటిల భావాలతో, నీచ భావాలతో ఈ మనసు ఈ ప్రపంచం సత్యం అనుకునేది, ఈ జగత్ సత్యత్వ భ్రాంతి ఉందిగా. అందువల్ల ఈ ప్రపంచం సత్యం అనుకుని ఊరేగి అది ఏది సాధించుకోలేక పూర్తిగా ముడిచిపోయినటువంటి ఈ మనస్సు అనే తామర, మనస్సుతో మనం తాదాత్మ్యం పొందున్నాం. మనస్సు సహకరించకపోతే, మనస్సు భగవనమేం కాకపోతే అక్కడ మోక్షం కాదు. మనస్సుతోనే ముడిపడుతుంది మన వ్యవహారం అంతా. దేహం పెద్ద విషయం ఏం కాదు, మనస్సే. ఈ మనస్సే పరమాత్మ కావాలి. నాకు భగవంతుడు ఎప్పుడు గెదలో చెప్పేది నీ మనసు నాకు సమర్పించు. ఇది మనసు ఎందుకంటే మనసు దగ్గర మనం ఉన్నాం, మనసుతో మనం కూడున్నాం, మనస్సే మనం అనుకుంటున్నాం. రేపు మీ దేహం విడిచెళ్ళిపోతున్నా కూడా మనస్సు కూడా పట్టుకుని వెళ్ళిపోతాం. మనస్సుకి మనకి ఇంకెప్పటికీ విముక్తి ఉండదు. మోక్షం రూపంలో ఇద్దరు కలిసిపోతాం వెళ్ళి ఆయన. అందులో అక్కడ ఆ మనసు దగ్గర ఉంది కదా. ఈ మనస్సు ఈ జగత్తును నమ్ముకుని, ఈ పాడు జగత్తును నమ్ముకుని పూర్తి ముడిచిపోయింది. సాయంకాలం అయ్యేసరికి ఎలాగైతే తామర మొగ్గ ముడిచిపోతుందో పూర్తిగా మనోజలజం, పూర్తిగా అజ్ఞానం చేత ఆవరింపబడి ముఖ్యమైనటువంటి మనస్సు అనే తామరని నువ్వేం చేస్తావంటే నీ జ్ఞాన ప్రకాశం చేత అరుణాచలేశ్వరుడు బాగా వికసించి పుష్పించే విధంగా చెయ్యి. నీ జ్ఞాన ప్రకాశం వచ్చి పడగానే మనసుకి యథార్థం తెలిసిపోతుంది. మనసుకి ఏం తెలుస్తుందంటే నాకు తెలుస్తుంది, జీవాత్మనే నాకు తెలుస్తుంది. ఇద్దరు ఒక దగ్గర ఉన్నాం. అందువల్ల నీ జ్ఞానాన్ని ఒకసారి ప్రకాశింపజే. నీ జ్ఞానం లేని కారణం చేసి ఇంత గోలలో పడ్డాను. నేను ఎవరైనా మర్చిపోయాను, కానీ వాటిని నేను అనుకుంటున్నాను ఈ తయారైపోయిన జగత్తు సత్యం అనుకుంటున్నాను. 3 ప్రమాదాల్లో పడ్డాను. ఈ 3 ప్రమాదాలు ఒకటే పరిష్కారం, నువ్వు బయటకు రావాలి. నువ్వు బయటకు వచ్చి నీ జ్ఞాన ప్రకాశాన్ని మనోజలజం అలర్పుమా అరుణాచల సకలము కబళించు. సత్యం వల్లే కనిపించే బయట ప్రపంచాన్ని అంతటినీ కూడా నీ జ్ఞాన కిరణాలతో ఆవరించు. నువ్వు ఒక్కడ బయటకు వస్తే ఈ 3 ప్రమాదాలతో బయటకు వస్తావు. నువ్వు నాకు స్వరూపంగా తెలిసి వస్తావు. దాంతో నీ మనసు కాస్త నీ వికాసం పడగానే, నీ ఇది పడగానే దానికి వికాసం వచ్చి సత్యం ఏంటో తెలిస్తే సత్యంగానే ప్రపంచాన్ని వదిలేస్తున్నాం. ఇంకా పట్టదు. అది ఆ స్థితిలో ఉన్నవాడు పట్టలేదు. వాళ్ళకి కాలంతో సంబంధం ఉండదు. అర్థమైందా? వాళ్ళకి భగవన్నామం ప్రాణం అయిపోతుంది. మనస్సు ఏముంది, మనసు నిద్రలో చోట ఆగిపోతుంది, ప్రాణం అవుతుంది కదా. అది కొంతమంది పిల్లలు చూడగానే వాళ్ళు తెచ్చుకోకండి, తల్లు అంటారు వీడు మా ప్రాణం అంటది. ఇదే అబద్ధం. నా ప్రాణం కూడా పోయిసుకోవాలి. నిజంగా వాడు ప్రాణం తీసుకున్నాడు కూడా వస్తుంటారు. యయాతికి వాళ్ళ ఒక కుమారుడు కాస్త యవనాన్ని ఇచ్చాడు ఆయన గారు, తండ్రి గారు. మహాత్ముడు కీర్తింపబడ్డాడు. ఏదో అంటే వాళ్ళ మీద బాగా ఉన్న ఇష్టాన్ని ఈ మాటతో అంటాం. నా ప్రాణం కూడా పోతుంది, నా ఆయుష్ కూడా పోతుంది, బతకరాను. నిజంగా వాడు వచ్చి అనగానే ఈ మాట ఎప్పుడు అంటామని చూస్తున్నానమ్మా, నీకు ఇంకా 36 ఉంది, ఆ 36 ఇచ్చి
అంటే వెంటనే ఇప్పుడు అందువల్ల ఈ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. మన ఇంట్లో ప్రాక్టీస్ చేయకండి. నిజంగా వేళకి ఎప్పుడు కాస్తా వచ్చి ఆయన గారికి ఇలాంటివి వినిపిస్తాయి. ఓహో ఇలా ఎవడో ఎప్పటిదాకా ఎవడో అనలేదు, ఇలా రామనగర్ గురించి చెప్తాడు అనుకున్నాను. అది ఆ మనిషి ఇంట్లోకి వచ్చేస్తుంది. వెంటనే ఇంట్లోకి రాగానే వెంటనే ఇంకా 36 తర్వాత రావాలనుకుంటున్నాను, ఇవాళ పిలిచేవాడు మహాతల్లి అని చెప్పి ఈ డైలాగులన్నీ విన్నాను నేను, మొత్తం మీద బయలుదేరండి వద్దు. అందువల్ల ప్రధాన దేవతలు ఉంటారంటారు, అందువల్ల వద్దు ఈ డైలాగులు వద్దు. బాగుండాలని భగవంతుడు ప్రార్థన సరిపోయింది. కానీ నా ఆయుష్ను తీసుకో ఏమిటి ఇదేనా అకౌంట్లో ఈ డబ్బు అందులో వేసేసి వాడి అకౌంట్ తీసేసి ఏటీఎం లేటేవని ఇచ్చి మాటలేదని ఖాళీ కూర్చోవడం అంటుంటాను. ఇది ఇష్టం, ఎక్కువ ఇష్టం, ఊరు వాళ్ళకంటే ఎక్కువ ఇష్టం ఉందని చెప్పచ్చు. కానీ మనం అంటేనే మనకి ఎక్కువ ఇష్టం, మనం అంటేనే ఎక్కువ ప్రీతి. ఎక్కువ కూడా కాదు, మనకున్న ప్రీతిల్లో మనమే. ఎక్కువ ప్రీతి అంటే ఎక్కువ తక్కువ కూడా మీనింగ్ లేదు. మనకి ఎప్పుడూ ప్రీతి. కదాచిన్నాహం అప్రియ, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. నీ మీద నీకు అఖండమైన ప్రీతిని చెప్పలేదు శాస్త్రం. నీకు నువ్వు ఎప్పుడూ అప్రియం కాదు. వాళ్ళు ప్రియమో అప్రియమో మారుతుంటారు. నిద్రలేపు తెలుస్తుంది ప్రియమో అప్రియమో, మా నిద్రలేదు. ఇది డైలాగ్ తెలుసుకోవాలి. అందువల్ల నా ఆయుష్ కూడా పూజించుకో, నువ్వు పూజించుకో, ఇది కాపీయా ఇందులో పూజలేదు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కదా. అందువల్ల ఇలాంటివి అనకండి. అందువల్ల ఈ సంకుచిత భావాలు ఏవైతే ఉన్నాయో ఈ మనసు సత్యం తెలియాలి. నీ జ్ఞాన కిరణాలు ఒక్కసారి ప్రసరింపజేస్తే అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. సకలము కబళించు. నువ్వు ఒక్కసారి నీ జ్ఞానం పంపించావనుకో ఈ ద్వైతం అంతా ఊడిపోతుంది. కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అనగా అరుణాచల పంచరత్నాలు చదువుకున్నాం కదా. ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మను అరుణోభవ చిత్తకంజి సుఖిక. నీ యొక్క జ్ఞానకిరణాలు రావాలి. జ్ఞానకిరణం వస్తే నీ అజ్ఞాన భ్రాంతి తిరుగుతుంది. అంతవరకు పరిష్కారం లేదు. నువ్వు ఒక్కడ బయటపడాలి. నువ్వు దాంకున్నావు లోపల, ఆ దాంకున్నాడు కాస్త బయటకు వస్తే అప్పుడు సత్యం బయటపడి సత్యం కానివన్నీ సత్యం కానివిగా తిరుగుతుంది. అర్థమైందా? అందువల్ల అది ఇప్పుడు ఎక్కడున్నానంటావేమో కాక ఒక చోట ప్రత్యేకంగా ఎక్కడ కూర్చోలేదేమీ. నువ్వు సినిమా నడుస్తున్న సమయంలో తెర ఎక్కడుందో ఈ ద్వైత ప్రపంచం సత్యం కాని ద్వైత ప్రపంచం ఇలా డ్యాన్స్ చేస్తుంది సత్యంలాగా దీనికి అడుగు నువ్వు. సినిమా నడుస్తున్న తెర ఎక్కడుంది? తెర స్పృహందా మనకి? తెర ఎక్కడుంది? సినిమా నడుస్తున్నప్పుడు అక్కడుందా సినిమా? ఇక్కడ తెర అక్కడ తెర ఎటో పోయి సినిమా వచ్చిందా? అక్కడే ఉందా లేదా? రెండు ఒక దగ్గర ఉన్నాయా పక్కన? మహాదేవ ముందు సినిమాలు తీసుకెళ్ళాలి ఫస్ట్, తర్వాత వేదాంతం. అంటే ఇలా బొమ్మ వేయగానే తెర పక్కడిపోతుందా? అదా. సో సినిమా నడుస్తుందామని తెర ఏమైంది? మనం తెరని మర్చిపోయాం. ఆ గొడవదండి తెర ఉందా లేదా? బట్ తెర మీద వేస్తాడు వాడు. అక్కడ ఏమి అడ్డు పెట్టకుండా గాలిలోకి వేసాడు అనుకుంటే సినిమా పడుతుందండి. తెరో గోడ ఏదో వేయాలిగా, ఏదో అడ్డు పెట్టాలిగా. ఆ కిరణాలకి ఒక రెసిస్టెన్స్ పెట్టాలి, అప్పుడే ఒక రూపం వస్తుంది కదా. అందువల్ల సినిమా నడుస్తున్నప్పుడు తెర ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ ఉందా కదా. ఆ విధంగానే ఈ సత్యంలా కనిపిస్తున్న ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో దీని అంతటా నిండి ఉన్నారు. తెలియబట్టలేదేవి ఇది తప్పింది. సినిమా ఎలాగైతే తెరను లేనట్టుగా చూపిస్తుందో, లేనిదిగా చేయలేదు, లేనట్లుగా చూపిస్తుంది. మయా తమిళం సర్వం. ఈ శ్లోకం మీకు ఎంతో తెలిసిపోతుంది అన్నమాట. జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఎన్నో అధ్యాయం. మయా తమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. అవ్యక్తంగా ఉన్న నా చేతి జగత్తు మొత్తం వ్యాపింపబడి ఉంది. 9వ అధ్యాయం 4వ శ్లోకం. రాజవిద్య రాజ్యగుహ్య యోగం టెక్నిక్లో చదువుకున్నాం. 9వ అధ్యాయంలో 4వ శ్లోకం నెంబర్తో కూడా చెప్తాను, వెరిఫై చేసుకోవచ్చు. అందువల్ల ఈ జ్ఞాన కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞాన అడుగునే ఉంది. తర్వాత ఎక్కడి నుంచి రావక్కలే, అండు అడుగులో నిండున్నాయి. ఉన్నవాడు బయటకు వస్తే చాలు మొత్తం నేను. అందువల్ల సకలము కబళించు కరకాంతీన మనో జలజమలకుమ అరుణాచల అని చెప్పి, ఏమిటో అరుణాచలేశ్వరుడా
నాకు బాగా ఆకలేసింది, నేను తినద్దామని వస్తే నన్ను చేసేవాడయ్యా, ఇవన్నీ బాగుందా? నేను తిందామని నేను వచ్చాను, నువ్వు నంది, దాంతో శాంతం అయిపోయాను. ఏమైనా బాగుందా? తిందామని వచ్చిన వాడిని తినేస్తావా? ఇప్పుడు అన్నం మనం తినేసింది అనుకోండి, ఎవరు అన్నాలు ఉండడం ఇంట్లో. ఉపనిషత్తు అన్నాన్ని నిర్వచనం చెప్పింది అలా చెప్పింది, అద్యతే అత్తిచ భూతాని. అన్నం అంటే అద్యతే అత్తిచ భూతాని, ప్రాణుల చేత తినబడేది, ప్రాణులను తినేసేది అన్నం. ప్రాణుల చేత తినబడేది, ప్రాణులను తినేసేది. చిన్నప్పటి అన్నం నేర్పిస్తాం కదా, అన్నం నేర్పి అయింది. ఇప్పుడు ఈరోజు అన్నం పెట్టకపోతే ఏమవుతుంది మంచిది అంటే? అన్నం తెలిసింది లేదా వాడిని? అన్నం లేని కారణం చేత వాడు పోయాడంటే ఏంటి అర్థం? కాబట్టి వాడు సమయానికి మందు లేదని పోయాడంటే ఏంటి అర్థం కదా? తిండి లేకపోయాడండి అంటాం. అంటే ఆ తిండేవాడి వాడు చావు కారణం ఎవరు? తిండే. మరి అన్నం తింటుందే లేదా? ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. అద్యతే అత్తిచ భూతాని, ప్రాణుల చేత తినబడేది, ప్రాణులను తినేసేది. ఇలా తింటే శరీరం పెరిగింది. ఇప్పుడు ఆయుష్ వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలని తినాలా? తెలియకుండా ఆయుష్ వెళ్ళిపోతుంది. ఆకర్షణ కలిగిస్తుంది పదార్థాలన్నీ. ఓ మై వరకు తీసుకొస్తాం, చివరకు సున్నా చూడేస్తుంటాం. అంటే అది లేకపోతే మనం లేవు అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిందా? అదే తినడం అంటే కనుకనే ఎలా లేస్తే అన్నం గురించి ఏతన, ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నం గురించి బెంగ. ఇప్పుడు రాజుగారు అక్కడ తీసుకెళ్ళారు, మనం అన్నం పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆయన తినేస్తాం. ఆయన్నే తోడిచ్చిన వాళ్ళని శుభ్రంగా తలోకాలు తలకి తినేసి బస్సేకి వచ్చేస్తాం. వాడు అవన్నీ పెట్టారు కాబట్టి గౌరవం నిలబడింది కదా. అదే ఎక్కడికి వెళ్తున్నామని కానీ ముందు బియ్యం వస్తా, చింతపండు, ఆనపకాయ ముక్క, ముందు వీడి గురించి ఆలోచన. ఏమి రైలు ఎక్కుతున్నామంటే బెంగ, రైలు దిగుతామంటే బెంగ. ఇన్ని కోట్లు మన పై ఊర్లో ఉంటామంటే ఇన్ని కోట్లు ఏమిటి తింటాం, అదో బెంగ. ఎవరెక్కడ పెడతారు? ఏర్పాటు తీసుకుని వెళ్తున్నావా లేదా? అంటే దాన్ని పూర్తిగా వశమైపోయావా లేదా? చాయిస్ అండ్ నెసెసిటీ అన్నాం, అలా తయారు చేస్తాం. ఇప్పుడు ఎక్కడ దాన్ని వెళ్ళి చెప్పడం సార్, తినకపోతే చావు రూపంలో మనం తినేస్తాం. అందుకు అన్నం, అందుకు అన్నాన్ని నిర్వచనం చెప్పింది ఉపనిషత్తు. అందువల్ల నేనేదో నేను తిన్నావు, నేను వస్తే నువ్వు నన్ను తినేసావు. వేరే అరుణాచలేశ్వరే బాగోలేదు అని చెప్పుకోసారి చెప్తాను నేను. తిండిని నింజేరి తినను శాంతమైపోదు అరుణాచల, తిండిని నింజేరి తినను శాంతమైపోదు అరుణాచల. భగవానికి ఆయనకు అర్థమైంది ఆయన హృదయంలో అశాంతికి కారణం ఏంటో చెప్పారు కదా ముందు తిరుపతిలో. నా అశాంతికి కారణము భగవానుడు, నా స్వరూపమైన భగవానుడు నాకు తెలియబడకపోవటమే. దానికి ఇంకో భ్రాంతి లేదు. జగత్తులో పలానా వస్తువు దొరకకపోవడమే, లేదు ఇంకోటో ఈ దేహానికి క్షేమం లేకపోవడమే, ఇవన్నీ కూడా భ్రాంతి ఎగిరిపోయాయి. నా స్వరూపమైన భగవంతుడు నాకు తెలియబడకపోవటమే. కనుక దీని పరిష్కారం వల్ల భగవంతుడిని, ఆయన జ్ఞానాన్ని పొందాలంటే భగవంతుడు నడవాలా, భగవంతుడు వెళ్ళాలా. తన అశాంతికి కారణం భగవద్జ్ఞానం లేని కారణం. కనుక భగవంతుడిలోనే శాంతి ఉంది. ఆయనకి ఆయన శాంతి కావాలి. శాంతి కావాలి కాబట్టి ఆయనలో ఉన్న శాంతిని తినడానికి ఈయన అడగ బయలుదేరారు. తిండిని నేను చేరి తిని, నా ఆకలికి, ఆకలి అంటే ఇక్కడ కడుపు ఆకలి కాదు, తన యొక్క అశాంతిని ఉందే అశాంతి రూపమైన ఆకలి. ఆ అశాంతి రూపమైన ఆకలికి అరుణాచలేశ్వరుడు యొక్క జ్ఞానం అనేటటువంటి ఆహారం. అశాంతి ఎంతో పోతుంది, శాంతితోనే పోతుంది. వెలుగు చీకటితో పోయినట్టు, చీకటి వెలుగుతూ పోయినట్టుగా అరుణాచలేశ్వరుడు శాంతి పర్వతం, శాంతి స్వరూపం. నా దగ్గర అశాంతి అని ఆకలి. ఆయన గారిని పూజిస్తే పోతుందా లేదా? అందువల్ల ఆ నోట ఈ నోట మహానుభావుడు విన్నారు, ఆయనకి జ్ఞానం ఉంది. దాంతో నా ఆకలికి భోజనంగా తినగోరి నీ దగ్గరికి వస్తే నా నేను. ఆయన ఏం చేసేట అరుణాచలేశ్వరుడు? పెద్ద సీక్రెట్ ఉంది ఇందులో, పదాలు అటు తిప్పారు కానీ
అన్నం ఉంది, అన్నాన్ని బియ్యాన్ని అన్నంగా మార్చుకున్నాం, ఆ బియ్యంలో నీళ్లు కలిపాం, ఆ నీళ్ళనే ఆ అన్నాన్ని ఆ బియ్యాన్ని కాస్త ఉడికించిన పొయ్యి, ఇవన్నీ బయటే ఉన్నాయి. ఇవన్నీ బయట ఉన్న సామగ్రి. తింటున్నప్పుడు మాత్రం లోపల తీసుకుంటాం, కానీ ఇవన్నీ బయట ఉన్న సామగ్రి కదా. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు శాంతిని ఇస్తాడేమో చెప్పి ఇది వెళ్ళారు ముందుకి. ఆయన ఏం చేసేట, నేను ఇందాక చెప్పారే, ఈ దేహాత్మభ్రాంతి ప్రస్తుతం మనందరూ నేను అనగానే దేహమే, మనం కాని వాటిని మనంగా అడ్రస్ చేస్తూ చెప్తున్నాను నేను. ఈ నేను దొంగనే. దీంట్లో రమణ మహర్షి గారు రెండు పదాలు వాడారు, దొంగ నేను. అసలు నేను మనకు భగవంతుడు కాస్త స్వరూపంగా వ్యక్తమైతే అది రియల్ ఐ, ఇదో ఫాల్స్ ఐ. ప్రస్తుతం మనం దొంగవాళ్ళుగా ఉన్నాం. దొంగ అంటే ఆ డబ్బు దొంగ కాదు. అక్కడ స్వరూపం కాని వాటిని స్వరూపం అనుకునే భ్రమలో ఉన్నటువంటి అసలు నేను కానిది అసలు నేనే చలామణి అయిపోతుంది. పట్టుకుంటే దొంగ, పట్టుకోకపోతే దొర. నేను పట్టుకుంటే తేలిపోతుంది రంగు ఏమిటో. ఈయన పట్టుకున్నారు, దాని తోక, దాని తలగా పట్టుకున్నారు, ఏమిటో సంగతి తెలిసారు. పట్టుకోలేదనుకోండి జన్మలు మాత్రం. ఏ దేహం వస్తే ఆ దేహాన్ని పరిమితం చేయాలి. ఇదే సత్యం అనిపిస్తుంది. ఇదే జగత్తు అలా తిప్పుతుంటుంది, అలాగే బతికేస్తుంది. జన్మలు లాగా విత్తనాలు వేసుకుంటూ పోతుంది. ఎవడో ఇలాంటి వాళ్ళు వెనక్కి ఎదురు తిరిగి ఎవడరా నన్ను ఇలా నియమిస్తున్నాను అనగానే పలాయని చిత్తగిస్తుంది. దీనికి ఆయన ఉదాహరణ చెప్పారు. పెళ్లిలో దొంగ బంధువులు వస్తారు, వాళ్ళకి చందరు వీళ్ళకి చందరు. వీళ్ళు అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు అడిగితే వీళ్ళు అంటారు. ఇద్దరు పెళ్లి పెద్దలు కూడా ఇలా మధ్యలోకి వచ్చి నువ్వు ఎవడరాలు పట్టుకుంటే వాడు అక్కడ ఉండడు. అలా చాలామంది ఉచిత భోజనాలు కొన్ని ఉంటాయి పెళ్లిలో, రెండు కనీసం 5-10 ఉంటాయి. వాళ్ళు దగ్గర బట్టలు వేసుకొని వస్తారు, చూసుకుంటారు. ఫస్ట్ వచ్చి 2 పార్టీలు ఎవరు, వీళ్ళు వాళ్ళతో ఉంటారు. వాళ్ళు ఎక్కువ హడావుడు చేసేస్తుంటాడు. ఎక్కువ హడావుడు చేసేవాడిని పట్టుకోవాలి. న్యూ కాలనీ కళ్యాణ మండపాల్లో కొంచెం ఎక్కువ మంది ఉంటాయి. ఇవన్నీ పూర్వం ఉండేవంట. 20-30 మందికి మనం ఉండాలి ఎక్స్ట్రా, తప్పదు. వాళ్ళు రెండింటికి చెందరు, రెండింటికి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పుడైతే సందేహించడం ప్రారంభించామో ఉడాయిస్తారు అక్కడి నుంచి. ఇది సత్యం కాదు కనుక. ఆ విధంగానే ఈ నేను ఏదైతే ఉందో ఇప్పుడు మనల్ని దేహానికి పరిమితం చేసిన నేను, ఇదే సమస్య కనుక ఇది అర్థమైపోయింది. ఇందాక దాంట్లో చెప్పారు, సకలము కబళించు కరకాంతీన మనోజలజ మలత్తుమా. అందువల్ల ఆయన సమస్య ఆయనకు అర్థమైంది. నాకు ఈ దేహాత్మ భ్రాంతి ఇది ఏర్పడిన కారణం చేత సమస్య కనుక దీన్ని తీసేయాలి. ఇది తీసేస్తే ఉన్నదలా శాంతే. అదేవిధంగా మన ఉదాహరణ తండ్రి, ఇప్పుడు ఆయన గారు శివానందాశ్రమంలోనే ఉన్నాడు, కానీ శివానందాశ్రమంలోనే ఉన్నాననే జ్ఞానానికి దూరంగా ఉన్నాడు. జాగ్రత్త పట్టుకున్నాడు. శివానందాశ్రమానికి దూరంగా ఉన్నాడా, శివానందాశ్రమంలోనే ఉన్నాననే జ్ఞానానికి దూరంగా ఉన్నాడా? అది అందువల్ల ఆయన గారు జ్ఞానం కలిగిస్తే చాలు, ఆయన కూడా మళ్ళీ ఓటైపోతాడు. లేదనుకోండి ఎక్కడో ఉంది ఇక్కడ 2 సమస్యలు. శివానందాశ్రమంలో ఉన్నాననే జ్ఞానం లేని కారణం చేత శివానందాశ్రమం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరమేమో, 10 కిలోమీటర్ల దూరమేమో, 20 కిలోమీటర్ల దూరమేమో అనే భ్రాంతి కొనసాగుతుంది ముందుకు. ఇంకా ఇక్కడ లేదన్నవాడు ఎక్కడో వెతుక్కుంటాడు, ఎక్కడో ఉందనుకుంటాం కదా. ఆ విధంగానే ఆత్మని అయ్యుండి ఆత్మగా ఉండలేకపోతున్న, జ్ఞానం లేని కారణం చేత ఆత్మగా ఉండలేకపోతున్నా, ఆత్మగా ఉన్నాననే జ్ఞానం లేని కారణం చేత మన యందు ఈ దేహము ఇంద్రియాలను భ్రాంతి లేదు. I am this body, I am this mind, I am this intellect, I am these senses అని ఈ భ్రాంతి. సో నా జ్ఞానం నాకు కలిగితే ఇది ఎగిరిపోతుంది. అందువల్ల వాడికి కలిగించవలసిన జ్ఞానమే కానీ వస్తువుని కాదు. జాగ్రత్త పట్టుకోండి, చాలా చాలా కీలకం ఇది. చాలామంది మోక్షం అనగానే ఎక్కడో ఉందనంటే అక్కడ చూపిస్తారు. మోక్షం మన స్వరూపం. ఆ మోక్షానికి అవరోధంగా ఉన్నది. కన్నులో పడిన నలుసుని తీసేస్తే చాలు, కన్ను తీసేస్తే ప్రమాదం. ఇప్పుడు ఈ రోజున చెప్పి వేదాంత అంటే కన్ను తీసింది అన్నట్టుగా ఉండేది. సుకుమార్ కన్ను తీసి ఇంకో కన్ను తేవక్కర్లేదు. ఆ నలుసు అడ్డగా ఏదైతుందో నలుసు తీసే కార్యక్రమం చేస్తే చాలు. నలుసు సమస్య తీసేస్తే కన్నుగా మిగులుతుంది. ఆ విధంగానే నా స్వరూపం అయ్యున్న దాంట్లోకి స్వరూపం కాని ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? నా స్వరూపం ఏంటో తెలుసుకుంటే సరిపోయింది. సింపుల్. వాడు కళలో ఉండి నానా కేకలో పెడుతున్నాడు, పులి 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 లేపేస్తే ఆగు 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 అన్నాడు. వీడియో పిచ్చాడు ఫస్ట్. వీడు పట్టుకోవాలి అంతే. అక్కడ చేస్తాను కర్ర ఉండదు, చేస్తున్నాను దాంతో అక్కడ దాంతో ఆ గదిలో గడిపో ఈ గదిలో అని తెలివేస్తున్నవాడు అన్నాడు అనుకోండి. అప్పుడు 3వ వాడు వీడు ఏం చేయాలంటే ముందు వాడు అలా ఉండేవాడు, వీడు తీసుకెళ్ళి ఎక్కడ
సింపుల్ అంతే, వాడు మేలుకొలు వేస్తే అయిపోయింది. ఇదే శంకరాచార్య వారు 2వ శ్లోకంలో చెప్తారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భుతం యథా నిద్రయ యత్ స్వాప్నాత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ప్రబోధ అంటే మెలకువ. మెలకు వచ్చే రాగానే కళ మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. ఆ విధంగానే ఇప్పుడు ఈ మహాకళలోంచి ఆ జ్ఞానం అనే మెలకులో ఎప్పుడు మేలుకుంటామో అప్పుడు జరిగిపోతుంది రంగు. అంతవరకు సత్యంగా కదా పడేస్తుంది తీసుకుని ఒక్కొక్కడి. అందువల్ల ఈయన గారికి అర్థమైపోయింది ఆ నేను అనేది ఏదైతే ఉందో అంటే ఆయన అయాం వెంకట్రామన్, ఈ దేహానికి పరిమితం చేసింది ఏదైతే ఉందో ఆ నేనే సమస్య. ఇక్కడ మర్చిపోద్దు, కంట్లో నలుసే సమస్య కానీ కన్ను సమస్య కాదు. ఆ విధంగానే అరుణాచలేశ్వరుడు తెలుసు అసలు శాంతి ఎక్కడుందో, ఎందుకంటే ఆయనే హృదయంలో ఉన్నాడు, ఆయన ఒకటే. అవరోధంగా ఉన్నది ఎవరు? ఈ దేహాత్మ భావన. దాని దేహం సరిపోయింది కదా. అందువల్ల ఈయన గారు శాంతి ఏదో ఇస్తాడేమో, ఇలా శాంతి ప్లేట్లో పెట్టో ఏదో 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 లాగా ప్యాకెట్ కట్టో ఇస్తాడేమో ఈయన వెళ్తే ఆయన చేసేట పిచ్చోడా శాంతి నువ్వేరా అని చెప్పి అవరోధంగా ఉన్నటువంటి ఈ దేహాత్మ భావం తినేసేట్టు పడుతున్నాం. అది అక్కడ ఉంది. ఎందుకు తిందామో నేను వస్తే నువ్వే నన్ను తీసేవాడు. అవును, నీ అజ్ఞానాన్ని తింటే కానీ నీకు ఈ సత్యం ఎక్కడ బయటపడుతుంది? చాలా గుర్తుపెట్టుకోండి, శాంతిని ఎవరూ మనకి ఇవ్వక్కర్లేదు. శాంతి మనమై ఉన్నాం. మనం అయ్యున్న శాంతిని మనకి ఎరుపులోకి రాకుండా అడ్డుపడుతున్న దాన్ని తీయలేదు. అంతేగాని ఎక్స్ట్రాగా ఏది తీసుకొచ్చి కలపడం కాదు. పెట్టుకోండి, చాలా 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 కోటి మార్లు చెప్పుకోండి. ఇలాగ చాలా కీలకం. చాలా మంది మోక్షం అనేది బయట చూస్తుంటాం. అక్కడ ఒక నెయ్యిలోకం ఆదేవుడని అల్లవాడు ఎవడ ఇస్తాడు కాదు. అక్కడ ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. ఇంతటా నిండున్న వస్తువు అన్నప్పుడు లోపల లేదా అది అన్ని అడుగులో. అందువల్ల అవరోధంగా ఉన్నదాన్ని తొలగించాలి. అర్థమైందా? అర్థమైనట్టే ఉంటే జారిపోతాయి ఇవన్నీ. అందువల్ల మోక్షము సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కొన్ని పదాలు కొంచెం తెలుసుకోవాలి. సాధ్య వస్తువు, సిద్ధ వస్తువు. సాధ్య వస్తువు అంటే మనం కర్మ చేసి ఏదో ఒక సాధన చేసి పొందవలసిన వస్తువు. ఏదో కూర ఉండాలి, వంట అదే కర్మ చేశారు, అంతా అయిన తర్వాత కూర వస్తుంది. ఇది చేయకపోతే రాదు. చేయకముందు అది లేదు. లేని దాన్ని ప్రయత్నం చేసి పొందితే సాధ్యం. ఉన్నదాన్ని తెలుసుకుంటే సిద్ధం. అర్థమైందా? సిద్ధం అంటే ఉంది, ఉన్నది తెలియబడకుండా ఉంది, తెలిస్తే తెలియబడకముందు ఉంది, తెలియబడిన తర్వాత ఉంది. తేడాలో తెలుసుకోవాలి. దాన్ని సిద్ధ వస్తువు అంటారు, సాధ్య వస్తువు కాదు. సాధ్యం వేరు, సిద్ధం వేరు. మోక్షం సిద్ధ వస్తువు కాబట్టే నిద్రలో రుచి చూపిస్తుంది. సార్ మెలకులోనూ మూతపడిపోతుంది, లోపల దొంగాట ఆడుతుంది మనతో. సరేనా? అందువల్ల సిద్ధం సాధ్యం. మోక్షం మనం పొందిన వస్తువే, పొందబడిన వస్తువు కాదు. పొందడాలు 2 రకాలు. లేని దాన్ని పొందడం, ఉన్నదాన్ని పొందడం. చాలా చాలా టెక్నికాలిటీస్ ఇవన్నీ. లేని దాన్ని పొందడం అంటే ప్రయత్నం చేసి పొందాలి. ఉన్నదాన్ని పొందడం అంటే ఇది ఉన్నదే అని జ్ఞానం పొందాలి. అరచేతికి వాచి ఉంటుంది, వాచి ఎక్కడ పెట్టేసామని వెతుక్కుంటాం. ఎవరో చెప్తారు వాచి ఎక్కడ వెతుకుతున్నంతసేపు వాచి ఇక్కడే ఉంటుంది. లేదా దానికి సంబంధించి జ్ఞానం లేదు, ఎవడో జ్ఞానం ఇచ్చాడు, వాడు జ్ఞానం ఇచ్చాడు కానీ వాచి ఇవ్వలేదు. అలాగే ఎవరో నాకు ఆత్మని తీసుకొచ్చి కలపక్కర్లేదు, నేనే ఆత్మ. ఆత్మకు సంబంధించి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది బోధపడడానికి తలను పగిలిపోయి ఒకనాడు బుల్లయ్యగారు. అందువల్ల చెప్తున్నాను, ఎంత కష్టం, ఎంత కష్టమో ఎంత సులభం అంత కష్టం, ఎంత కష్టం అంత సులభం. జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ వస్తువులు తెచ్చి కలపక్కలేదు. మీరు ఇలా విడిపోతే అక్కడ ఎవరితో కలిసిపోతారు, భ్రాంతికి. మనకి ఇలా పైచూపులు అలవాటు పడిపోయి మోక్షం రావాల్సింది ఇక్కడే. నా జ్ఞానము నాకు కలుగుతా. అజ్ఞానమే సమస్య కనుక జ్ఞానంతో అజ్ఞానం తొలగించేసి సరిపోతుంది. విద్య అవిద్యాం నివర్తంతి తేజ తిమిర సంఘవత్. చీకటిలో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నట్లుగా తెలియనిది. సో ఇప్పుడు అక్కడ ఏం తేవాలి? చీకటిని తొలగించే సాధనాన్ని తేవాలి కానీ వస్తువులు తేవక్కర్లేదు. వస్తువు ఇక్కడే ఉంది. చీకటిని తొలగించే సాధనం దీపం. దీపం పెడితే వస్తువు వచ్చింది అంటాం, పిచ్చి మాట. ఉన్న వస్తువు తెలిసింది. నేనే ఆత్మ, నేనే నన్ను అనుకున్నది సమస్య అంటారు. అర్థమైందా?
శారదగా అదే సందేహాలు, శారదగా సందేహాలు అంటే లోకంలో ఎవరికి ఉంటాయి. అందువల్ల తిన నా నేను అరుణాచలేశ్వరుడు కాస్త తెలుసు. ఈయన గారు శాంతి అంటే ఏదో ఏదో అమ్మింటి నుంచి ఏదో పండగలు ఏదో సామాన్లు తెచ్చుకున్నట్టు ఇలాగే శాంతి ఓ మూడ కట్టిస్తాననుకుంటున్నాడు ఈయన. అయ్యో భగవాన్ రమణ, నువ్వు నేను ఒకటేరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేనే నువ్వు, నువ్వే నువ్వు. అందువల్ల శాంతిని స్వరూపం అయ్యి ఉంది. దానికి అవరోధంగా ఉన్నది తీసేస్తాయి. దానికి అవరోధంగా ఉన్నది ఎవరు? దేహాత్మభ్రాంతి. ఆ తర్వాత అంతా క్లియర్ అవుతుంది. అర్థమైందా? అందువల్ల ఆ దేహాత్మభావాన్ని కాస్త తొలగించేస్తే శాంతమైపోదును, నేనే శాంతం తేలిపోయి. ఇంత చేశాడు అరుణాచలేశ్వరుడు. నేను చెప్పింది ఎలా ఉందంటే, ఉప్పు బొమ్మ సముద్రం చాలా లోతుగా, ఎంత లోతుందో చూడడానికి వెళ్ళింది, సముద్రమే వెళ్ళింది. నేను నా పరిస్థితిలో ఇలా వెళ్ళి ఇక్కడే ఉండండిరా, మీ అందరికీ ఎంత లోతు వచ్చి వస్తాను చెప్తాను అని చెప్పి మిగతా ఉప్పు బొమ్మలన్నీ ఒడ్డు నిలబడ్డారు. ఏదో హనుమ విడగానే అంగదుడు మొత్తం ఇంతమంది కూడా ఎదురు పక్క ఉన్నట్టుగా ఆయన వచ్చాడు. ఇది వచ్చే అవకాశం సముద్రం వైపు కూర్చుంది. అలాగా నిన్నేదో తినేద్దాం, నేను వస్తే నన్ను తినేస్తావా అరుణాచలేశ్వరుడా, ఏదైనా బాగుంది నాకు ఏమైనా. ఆరోగ్యం కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మన అనారోగ్యం తినట్లేదా, ఏవో మందులో తినేస్తున్నాడా, తినేస్తేనే ఆరోగ్యం వచ్చింది. ఏమంటే నా ఆరోగ్యం కోసం వస్తే అనారోగ్యం తీసేస్తారా? అనారోగ్యాన్ని ఇదేం బాగుంది, ఏం బాగుంది. అనారోగ్యాన్ని ఉంచుతున్న ఆరోగ్యం ఇవ్వండి. అయితే మీరు మా దగ్గర రావడం కాదండి, చిన్నవాళ్ళు జరుగుతుంది, అందుకే పెట్టారు. మీరు అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది, ఆటో ఎక్కడ వెళ్తారు. నాకు చూసిన డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. సరేనా? వెలుగుని చూద్దామని చీకటి వెళ్ళడం అలా ఉంటుంది కదా, చీకటి బయలుదేరదు, వెలుగు ఎలా ఉంటుంది అని అది చూసే అవకాశం లేదు. అందువల్ల ఎలా ఉంటుంది చూద్దామని ఆటో వేసుకుని వెళ్ళింది చీకటి. అందువల్ల మన స్వరూపం కానివి ఈ లక్షణాలతో ఉంటాయి అని చెప్పి ఇక్కడ భగవాన్ పూర్తిగా అంటే ఈ నేననేటటువంటి దేహాత్మభావాన్ని అరుణాచలేశ్వరుడికి ఆహారంగా అర్పించేయాలి. మన అజ్ఞానమే అరుణాచలేశ్వరుడికి ఆహారం. ఆయన గారు తీసుకుంటాడు, ఆయన గారి జ్ఞానమే శాంతి ఇక్కడ ఉంది కనుక దృష్టిలోకి వస్తుంది. దీన్ని భక్తి సంప్రదాయంలో శరణాగతి అని, ప్రపత్తి అని, అదే ఆత్మసమర్పణ, ప్రహ్లాద నవవిధ భక్తుల్లో చెప్పిన ఆత్మసమర్పణ. ఆత్మసమర్పణ అంటే మనం సమర్పించుకుంటాం. శరణాగతి, ప్రపత్తి పదాలతో తెలిసేది ఇదే. అందువల్ల అరుణాచలేశ్వరుడు భగవాన్ యొక్క అహంకారాన్ని నిందించాడు. అహంకారం వచ్చి మింగేది కాదు, ఆయన గారు వ్యక్తమైతే పోయేది అహంకారమే, దేహాత్మభావాల కోసం. అందువల్ల మహానుభావ ఇండిని ఇంజేరితిని తిన నా నేను శాంతమైపోవుదు అరుణాచల అని చెప్పి తర్వాత కాస్త అంటే అరుణాచలేశ్వరుడికి ఏం చేయాలో ఇది గారు చెప్పారు. నేను శాంతం అవ్వాలంటే ఈ విషయం అర్థమైంది కదా. శాంతం అవ్వాలంటే అలాగైనా చెప్పుకోవచ్చు. అరుణాచలేశ్వరుడు శాంతి ఇంకో విధంగా ఇస్తాడు అనుకుంటే ఇలా ఈ విధంగా చేశాడు అనుకోవచ్చు. లేదు, శాంతి ఏ విధంగా వస్తుందో భగవాన్ స్పష్టత ఉంది కనుక ఏమయ్యా శాంతి నువ్వు వేదైనా గెలక్కలేదు, అవరోధంగా నా శాంతిని నాకు తెలియకుండా అవరోధంగా ఉన్నటువంటి దేహాత్మభావం తీసేస్తే అయిపోయింది అని చెప్పి ఈ ప్రపంచంలో చాలా వేగలేక వేడికి ఉన్నట్టుగా ఒక్కసారి నీ అమృత కిరణాల వంటి ఆ హస్తాన్ని ఒక్కసారి మనసుని దాన్ని పెట్టి చల్లపరుచు. మది చల్లపడ భద్రకరముంచి అమృత నోర్తెరు మనుగ్రహ చంద్ర అరుణాచల. మది చల్లపడ భద్రకరముంచి అమృత నోర్తెరు మనుగ్రహ చంద్ర అరుణాచల. అంటే ఆయన అనుంటాడు. బహుశా నీకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి శాంతలు అవుతుంది, అలా ఆగు అని తెలిసిపోయింది కదా. తాతగారు కూడా నెలగానే వెంటనే ఆయన ఆపరేషన్కి నల్ల లాగానే కొంచెం ముందు ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి కదా, నల్ల లాగానే ఉంటాయి. అదే ఈయన కూడా అని ఉంటాడు. అలా తెలుస్తుంది, అదే తెలిసిపోయింది శాంతి ఎలా వస్తుంది, నీకు తెలిసిపోయింది. నీకు ప్రపంచ భ్రాంతి లేదు, శాంతి సీక్రెట్ పట్టించవచ్చు. 4 రోజులు ఆగు, కంగారేముంది అరుణ భగవాన్ రమణ అని ఉంటాడేమో. 7 రోజులు ఆగు, మళ్ళీ 4 రోజులు ఆగితే మళ్ళీ 40 జన్మలు వస్తాయి. నేను వేడెక్కిపోతున్నానయ్యా బాబు, ఆ బాధ అక్కడ తెలుస్తాం. మది చల్లపడ, మది అంటే మనస్సు. వస్తే ఎలా ఉంది తెలిసిన వేడెక్కిపోతుంటారు. బస్సు బోనెట్ ఉంటుంది, రోజంతా తిరిగితే కారు బాగా తిరిగిన డ్రైవర్ ఏం చేస్తాడంటే ముందు కార్ ఆఫీసులో డోర్ తీసేస్తాడు. టిక్కీ ఉంటుంది కదా ముందు, తలుపు తీసి ఉంచుతాడు.
కొంచెం రెస్ట్ ఉంటుంది, మనం ఏదో పని మీద వెళ్తాం, వాడు తీసేస్తాడు ఉందా, అయితే ఆ ఇంజన్లో ఉన్నటువంటి వేడంతా బయటకు పోతుంది. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగితే ఏమవుతుంది, హిడికిపోదా, హిడికిపోయినప్పుడు దాన్ని మళ్ళీ చల్లబరిచే ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే ఈ మది ఉందే, నా మనస్సు ఇంతకాలం ఈ ప్రపంచంలో తిరిగి 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 పూర్తి అలిసిపోయాను. ఇంకా ఆయన గారు కొంచెం ఆలస్యం చేస్తారేమో చెప్పి ఈయన డాక్టర్ గారు ఏమో 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత అన్నాడు. కానీ ఏదైనా ఇంపార్టెంట్ కేసు అంటే చాలా సివియర్గా ఉంది పొజిషన్. అందువల్ల మీరు ఏదో ఏదో చేసి మొక్క మీద వాడికి ఇవాళ రాత్రి మీరు ఎలా మీరు ఏదో ఆపరేషన్ చేసే కార్యక్రమం చేయాలి, లేదంటే రేపటి దక్కే అవకాశం లేదు అంటానే. ఆ విధంగానే ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ తాపత్రయాలతో విసిగిపోయినాయి. ఈ తాపత్రయాలు అనేటటువంటి వేడి చేత పూర్తిగా ఈ చిత్తం విశేషమైన తాపాన్ని పొందుంది. ఈ తాపం కాస్త ఉపశమించి శీతలమయ్యేటట్టుగా. మరి ఎప్పుడు మనసు గురించి ఆలోచించానా? ఒళ్ళు వేడిగా ఉంటే 102 వండి 103 అని దీనిలో పారాసిటమాల్ పడేస్తాం. మరి మనసు వేడికి ఏమిటి వాడు? టీవీ సీరియల్ పరిష్కారమా? అసలు ప్రపంచంలో పరిష్కారం ఉందా మనసు అనే వేడికి? లేదని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ తిరుగుతున్నాం? అది చెప్పండి. గౌరవం పోదు. గౌరవాలే సత్యం మాట్లాడడం గౌరవం. మనసుని వేడెక్కించేది ఎవరు? వేడెక్కించే ప్రపంచం మనసును తలపరచగలదా? చెప్పుకుందాం. ఆ తాపత్రయాలంటే ఏమిటో తెలిసి అప్పుడు తెలిసిపోతుంది. మీకు చెప్పుకున్నాం. తాపత్రయంలో పదం ఉంది కదా. మనసుని వేడెక్కించేది ఎవరు? తాపత్రయము. తాపత్రయాలు ఉన్నాయా? లేదు. పక్కవాడిని అంటుంటే వీడి తాపత్రయం అండి, విశేషమైన తాపత్రయం. అసలు వీడికి ఊరంతా తాపత్రయాలు నిర్వచనం చెప్పుకుంటూ తేలిపోతుంది. ఈ తాపత్రయాల మీద విసిగిపోయినటువంటి ఆయన మనసు విసిగిపోయింది, మంది కాదు. ఆయన గారి మనసు తాపత్రయాల మీద విసిగిపోయింది. అందుకే అంత విశేషంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన ఎప్పుడు ఉత్కృష్టం అవుతుందంటే ప్రపంచంతో విసిగిపోతుంది. ఆకలి ఎంతగా ఉంటే అంత గట్టిగా కేక వస్తుంది. అంతేనా? ఆకలి కేక స్వరం ఎవరు ఎక్కువ పెడతారు? లోపల అంత ఆకలి ఎవరికి ఎక్కువ ఉందో అంత స్వరం బయటకు వస్తుంది. అంతంత మాత్రంగా ఉంటే అంతంత మాత్రంగా వస్తుంది కదా. అలా అన్నం పెట్టండి అన్నమాట 10 బ్యాచ్లు ఎలా ఉంచాం అనుకోండి, 11వ బ్యాచ్లు అది సంగతి. ఆ విధంగానే ఈయన గారికి విషయం అర్థమైంది కనుక శాంతికి పరిష్కారం అర్థమైంది, అశాంతి రూపమైన సంసారంలో ఉన్న సమస్య అర్థమైంది. రెండింటి మధ్యలో ఉన్నాడు మహానుభావుడు. ఎలా ఉందంటే ప్రపంచ భ్రాంతి ఎగిరిపోయింది, దేహాత్మభ్రాంతి ఎగరగొట్టుకోవాలి అన్న స్పష్టత ఈ దగ్గర ఉంది. అరుణాచలేశ్వరుడు ఇంకా తీసుకోవట్లేదు. ఈ స్టేజ్లో నీకు శాంతి కావాలా? ఎటు వెళ్ళాలి? అటువైపు వెళ్దామా అంటే ప్రపంచంలో లేదని తెలిపోయింది. భ్రాంతి ఉన్నవాడు ఎలా పోతాడు ప్రపంచంలోకి? సినిమా కూడా షికారు ఇటు పోతాడు వాడు. గోవా ఈయన గారు మధ్యలో ఉన్నాడు. అటు వెళదామా అంటే అజ్ఞానం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటిదాకా వచ్చి ఇక్కడ నిలబడ్డాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అది లాగేస్తుంది. ఇక్కడ నిలబడ్డాం. శాంతి ఈయన వైపు నుంచి రావాలి, ఈయన ఇంకా తీసుకోవట్లేదు. ఈయన గారు పిలవట్లేదు, అది గారు పిలుస్తున్నా ఈయన వద్దు, ఈయనకి వద్దు. భగవాన్ రమణకి వద్దు, అనుభవాలు కాదు. మనకి ఇంకా ప్రపంచంలో భ్రాంతి ఉంది లేదా? చెప్పండి. గౌరవాలు లేదు, గౌరవం చెప్పబోతే అగౌరవం, భగవాన్ ఫీల్ అవుతారు. అందువల్ల ఆయనకి ఈ తాపత్రయాల మీద విసిగిపోయి ఉన్నాడు కనుక ఆయన అందులోకి వెళ్ళినా మళ్ళీ తాపత్రయం నిర్వచనం చెప్పుకుందాం. ఈ చిత్తం విశేషమైన తాపాన్ని పొందింది, వేడెక్కిపోయింది చిత్తం. వేడి ఆలోచన వేడే. ఈ ఆలోచననే వేడి చేత ఇలా వేడెక్కిపోయినటువంటి చిత్తాన్ని ఇది శీతలం అవ్వాలంటే, దీని వేడి కాస్త ఉపశమించి ఇది శీతలం అవ్వాలంటే భద్రకరముంచి మంగళకరమైనటువంటి నీ యొక్క చెయ్యి ఉందే, ఆ చెయ్యి ఏమిటి? అమృత కిరణాలను ప్రసరించే చెయ్యి. భద్రకరముంచి అమృతనోర్, సరేనా? అమృత కిరణ సదృశ్యమైన నీ యొక్క చేతుల నుంచి అనగానే మళ్ళీ మా వాడి జ్ఞాపకం ఆయన వాళ్ళకి బ్యాన్ చేస్తారు పూర్తిగా. అందువల్ల నీ అమృత కిరణాలని కరముల నుంచి ముందు చిత్తం మీద చేయి, ఇది కాస్త ముందు తగ్గుతుంది. తర్వాత ఏం చేస్తామంటే శాంతి తెలిసిపోయిందిగా. శాంతి ఎక్కడుందో, ఎక్కడో బయట ఎక్కడ ఉందని కాదు, నాలోనే ఉంది స్వరూపంగా. నువ్వు నాలోనే ఉన్నావు, అరుణాచలేస్తుందా. ఆ అవరోధం తొలగించమని నేను కింద తిరుపతిలో చెప్పానుగా. అప్పుడు ఆ నేను కాస్త తెలిసేమనుకో, లోన
అమృతము నిండి బయట మూసి ఇంతవరకు ఏంటంటే ఈ అజ్ఞానం కారణం చేత శాంతి లోపల ఉన్న మూత పెట్టబడిపోయింది. అజ్ఞానం అనే మూత. శాంతి అనేటటువంటి అనంత శాంతి అనే దానికి అజ్ఞానమైన మూత వేసేసారు. ఆ మూత తీయగలిగే సమర్థుడు ఉంది, పెట్టిన మహానుభావుడు నువ్వే. అందువల్ల ఏం చేస్తావంటే ముందు ఈ వేడెక్కిపోయిన చిత్తం మీద నీ చేపెట్టించు, ఉపశాంతి పొందుతుంది. తర్వాత ఏం చేస్తావంటే అమృతనో తెరుము, లోపల అమృతము నుండి బయట మూసి ఉన్నటువంటి దాని మూత ఏదైతే ఉందో ఆ మూతను కాస్త తెరిచి అనుగ్రహింపము అరుణాచల. ముందు మనసు యొక్క నేను తగ్గించు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు నన్ను ఇంకా స్వీకరించట్లేదు, ప్రపంచం పక్క వెళ్ళలేను, నువ్వా రానివ్వట్లేదు. ఇప్పటిదాకా ఓ రకమైన వేడి, ఇప్పుడో వేడి. ఇప్పటిదాకా ప్రపంచం ఎక్కించేసిన వేడి, ఇప్పుడు నువ్వు తీసుకుంటావో దగ్గరికి అని చెప్పి అదో వేడి. ఇన్ని వేళ్ళు ఎక్కిపోతుంది లోపల మనసు కాదు. అందువల్ల నీకేం పర్వాలేదు అని చెప్పి ఒక అభయమని చేలుమా అరుణాచల అని అన్నట్టుగా ఒక అభయాన్ని ప్రసాదించు. నీ యొక్క భద్రకరం నుంచి, భద్రము మంగళకరం. ఈ పదం ఎవరికంటే వాళ్ళు వాడడానికి లేదు, భగవంతుడికే వాడాలి. ఆ భగవంతుడు ప్రహ్లాదుని ప్రహ్లాద భద్రంతే ప్రీతోహం తే అసురోత్తమ వరం వృణీష్మాభిమతం కామపూరోస్మ్యహం నృణాం భద్రంతే. భద్రుడైన ఓ ప్రహ్లాదురా నీకు భద్రం అన్నాడు మహానుభావుడు. భద్రము అంటే ఇంకా మంగళకరం. ఎవరిని తలుచుకుంటే మనకు సమస్త మంగళాలు సిద్ధిస్తాయో వాళ్ళు భద్రుడు అంటారు. భద్రంతే నీకు సమస్త మంగళములు సిద్ధించుగాక. భద్రగజం అంటారు. భద్రగజమే పూర్తి వెళ్తారంటే వాడు చాలా శ్రేష్ఠుడు. ఎవరిని పెడితే వాడు భద్రగజం ఎక్కించకూడదు. అన్ని ఏనుగులు అవ్వచ్చు, కానీ కొన్ని ఏనుగులు భద్రగజం అంటారు. రాజుగారి యొక్క ఏనుగులు భద్రగజం అంటారు. అలాగే ఆలయాల్లో ఉండే ఏనుగులు భద్రగజం. దాని మీద స్వామి వెళుతుంటే ఒకసారి చూస్తే మనకి మంగళాలు. భద్రము అంటే ఎటువంటి అమంగళమో తనకి లేనివాడిని వాడు భద్రుడు అన్నారు. ఎవరి ప్రపంచంలో పదానికి అర్హులు? ఒక బ్రహ్మజ్ఞానం లేదంటే భగ్నం. అందువల్ల ప్రహ్లాదుని మహానుభావుడు భద్రుడా అని పిలిచాడు. నువ్వేం చేస్తావంటే ముందు భగవంతుడు నువ్వు నన్ను చెంతగా తీసుకుంటావు అనేటటువంటి ఒక రకమైనటువంటి నిర్ధారణ కలిగించు. అప్పుడు ప్రపంచము బాధ పెట్టేస్తావు, నువ్వు బాధ పెట్టేస్తావా? ఇద్దరు కలిలేదు. ఇంకా ఇద్దరు అలా ఫుట్బాల్ ఆడుకుంటావు. అదేమోనే ఆనందం ఇస్తా అని చెప్పి మోసం చేస్తావు. నువ్వు ఆనంద స్వరూపుడువే, ఏదో విషయం తెలిసి దగ్గరికి వచ్చినా దగ్గర తీసుకోవట్లేదు. దానికి దీనికి తేడా ఏమిటి? ఇద్దరు ఇలా కలిసి మధ్యలో నన్ను నలగొట్టేస్తున్నారు. అది ఎలాగో మిథ్య, ఇది సత్యం కాదు. చాలు తిరిగి జన్మలు చాలు చక్కగా ఎంతగా తిరగకుండా వెళ్ళాలి. అందువల్ల ముందు నాకు ఒక నిర్ధారణ కలిగించు. అమృత అనుగ్రహ చంద్ర భద్రకరం నుంచి ఒక్కసారి ఆ చేపెట్టేవా సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. సతత్కరస్పర్శ అఖిల అశుభ. ఒక్కసారి ఆ కరస్పర్శ పిల్లవాడు రాగానే సమస్త అమంగళాలు ఎదుగుతాయి. ప్రహ్లాదుల్లో అమంగళాలు ఏమిటి? అంతేనా రాక్షసుల మధ్య ఉన్నవాడు కదా. ఏ వ్యక్తితో మనం మసలుతున్నామో వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. వాడు అమంగళ స్వరూపుడైతే అది మనం పడిపోతుంది, ఆ దోషం మనకు. వాడు మంగళ స్వరూపులైతే ప్రభావం. అంతేనా రాక్షస మధ్యలో ఉన్నవాడు వాళ్ళ మధ్య పుట్టినవాడు పిల్లవాడు కాస్త. అందువల్ల దానివల్ల సంక్రమించిన కొన్ని దోషాలు. తండ్రి గారు మాట కూడా వినలేదు ప్రహ్లాదు కదా. వేదం ప్రకారం అది దోషమే. మాతృదేవోభవ పితృదేవోభవ హరిభక్తి మానగానే మానాలి లెక్క ప్రకారం. అందువల్ల వేద ధర్మం ప్రకారం ప్రహ్లాదు తప్పు చేసిన వాడే. అదో రకమైన అమంగళం వచ్చింది. మరి దాన్ని చేయడానికి ఎవడు సమర్థుడు? భగవంతుడు. అసలు వేదాన్ని పెట్టింది ఎవడు? వేద ధర్మాన్ని పెట్టింది ఎవడు? ఈయన గారు దాన్ని ఎందుకు ఫాలో అవ్వలేదు? ఆయన దాన్ని ఎందుకు ఆయన అతిక్రమించవలసి వచ్చింది? ఆ భగవంతుడు. అందువల్ల నువ్వు నా కోసమే, నన్ను పొందడం కోసమే నీ పెట్టినటువంటి వేద విధిని అతిక్రమించావు కనుక నీకు సంక్రమించినటువంటి ఈ దోషాన్ని నా కరస్పర్శతో తీసేస్తున్నాను. అది ఇంకో దానికోసం చేసాడు అనుకోండి, అక్కడ తప్పదు. భగవంతుడి కోసమే భగవంతుడు విధించిన ధర్మాన్ని అతిక్రమించాడు కనుక భగవంతుడే క్షమించాడు. సతత్ కరస్పర్శ కృత అఖిల అశుభ. ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి అప్పటిదాకా ఏవైనా ఉన్నటువంటి లవలేశంగా ఉన్న అశుభాలన్నీ కూడా స్వామి యొక్క కరస్పర్శతో లోపల ఆత్మానందానుభూతి కలిగిందని భగవంతుడు స్పష్టంగా చెప్పింది.
అందువల్ల లోపల అమృతం అనంతమైన ఆనందాన్ని నిలుపుకొని బయటకి ఆ మూత ఉన్నటువంటి బయట మూసి ఉన్న దాని నోటిని దాని మూతను కాస్త తెరచి నువ్వు అనుగ్రహించు కరుణాచంద్రుడా, అనుగ్రహ చంద్రుడా. ఇందాకల సూర్యుడు కరకాంతిన మనోజలద మరుగుమా, ఇప్పుడు చంద్రుడు చిత్తానికి ఉపశాంతి కలిగించేవాడు. అందువల్ల ఇన్ని సమస్యల మధ్య ఉన్నాను. ఏమిటయ్యా నేర్చుకుని వేడెక్కిపోయి ఉంటావేమో, తాపత్రయాలని వేడెక్కిపోయి. ఏమిటి తాపత్రయాలంటే? తాపత్రయం 3 రకాలైన తాపములు. ఇది భగవద్గీత ఎన్నో అధ్యాయం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ రోజు నేను రాళ్ళదండి అధ్యాయం అక్షరపూర్వకంగా తాపత్రయాలు ఏంటది? ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. 3 తాపాలు. ఈ 3 తాపములకు నిలయము దేహము. దేహానికి ఒక పేరు ఉంది, ఏమిటి? దుఃఖాలయం. నేను పెట్టలేదు, ఇందో దేహం ఎదుర్కొని పెట్టింది. ఏమంటే మా దేహం కాదేమో, మన దేహం కూడా. ఎవరి దేహం ఏమి భగవంతుడి దేహం పక్కన పెడితే ఏ దేహం అయినా సరే దానికి ఒక పేరు, కామన్గా ఒక పేరు ఒకటి ఉంది. అందరికీ కామన్గా మనిషి అని పేరు ఎలా ఉందో అలాగే అన్ని దేహాలకు ఒక పేరు దుఃఖాలయం. ఏ అధ్యాయంలో చెప్పాడు స్వామి? 8వ అధ్యాయంలో చెప్పాడు. మా ముపే శ్లోకం చెప్పదు, మీరు ఒప్పుకోరు, కొడతారు మీద పడి. మా ముపే పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం తథాః. బహుశః 16వ శ్లోకం అయి ఉండొచ్చు. 8వ అధ్యాయం 15 అక్కడ ముందుకు వెళ్ళారు. సరేనా? ఇది దుఃఖాలయం. ఎందుకు ఇది దుఃఖాలయం అన్నారు? దేహానికి ఆయన దేవాలయం, దేవుడు ఉంటాడు కాబట్టి దేవాలయం. దుఃఖాలు ఉంటాయి కనుక దుఃఖాలయం. దుఃఖానికి నిలయం కనుక దుఃఖాలయం. శంకర భగవత్పాదుల వారి భాష్యం చూస్తే తెలుస్తుంది. ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇది దుఃఖాలయ. దుఃఖములన్నీ కూడా దేని ఎందైతే కాపురం ఉంటాయో అందువల్ల ఇది దుఃఖాలయం అన్నారు. ఆలీయంతే యస్మిన్ దుఃఖాన్ని, దేని ఎందైతే దుఃఖములన్నీ కూడా నివాసం ఉంటాయో, నివాస స్థానం. అక్కడ దేవుడి నివాస స్థానం కనుక దేవాలయం, ఈ దుఃఖములకు నివాస స్థానం కనుక దుఃఖాలయం. ఏమిటా దుఃఖాలంటే 3 దుఃఖాలు: ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే ప్రవచన దుఃఖం కాదు. ఆధ్యాత్మికం అంటే సబ్జెక్టివ్ ట్రబుల్స్. దేహం నేను అనుకుంటున్నానా, నేను మనసు అనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నానా, పూర్తిగా ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులకి సంబంధించిన సమస్యలు. మనసు బాగోలేదు, ఏమిటో భారం, సబ్జెక్టివ్ ట్రబుల్, నా సమస్యలు. ఆరోగ్యం బాగోలేదు, సబ్జెక్టివ్ ట్రబుల్. ఏమిటో ఉద్యోగం రాలేదు, సబ్జెక్టివ్ ట్రబుల్. ఏదో సరైన వాళ్ళతో వివాహం అవ్వలేదు, సబ్జెక్టివ్ ట్రబుల్. అనుకున్న వాళ్ళు పుట్టలేదు, సబ్జెక్టివ్ ట్రబుల్. వ్యక్తిగత సమస్యలు, పూర్తిగా సబ్జెక్టివ్. అంటే తనను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి సమస్య. ఏమిటో బెంగలు, ఏమిటో ఇంకోటి. ఆది భౌతికం అంటే ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు పడుతున్నా, ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఆ విధంగా చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వచ్చే సమస్యలు. తేళ్లు, పాములు, జర్రులు, చీమలు, దోమలు, రకరకాలు ఉన్నాయి కదా. కుక్కలు, నక్కలు, వీధిలో పిచ్చి కుక్కలు మోత అనగానే ఒక పిచ్చి కుక్క అరిసింది, 15 మంది ఇబ్బంది పడ్డారు. కేజీహెచ్ కలిసి ఇక్కడ మందు లేదు కాబట్టి చూస్తున్నాం. దాన్ని ఆది భౌతిక తాపములు అంటారు. అలాగే పరిపాలకుల వల్ల వచ్చే సమస్యలు, మొత్తం ఈ ప్రపంచంలోంచి మనకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆది భౌతిక సమస్యలు. భూతకోటి ద్వారా మనకు వచ్చేవి ఆది భౌతిక సమస్యలు. భూతకోటి ఇంట్లో వాళ్ళు కూడా ఆది భౌతికం. ఆధ్యాత్మికం అంటే పూర్తిగానే. ఆది దైవికం అంటే భగవంతుల వల్ల వచ్చేవి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మళ్ళీ వర్షాలు, భయాలు పట్టుకుని అంతమంది గూడూరు, నెల్లూరు, మొత్తం మద్రాసు ముంచేస్తుంది ఎప్పటికీ. ఇంకా దాని నుంచి బయటపడలేదు. ఒక పక్క అనారోగ్యాలు, ఒక పక్క అంటు వ్యాధులు, నీళ్లు కాస్తే ఎక్కడికి వెళ్ళడం లేదు, కాస్తే నీళ్లు మునిగిపోయిన రకరకాల సమస్యలు, మళ్ళీ వర్షాలు అనగానే కడవ భయం పడుతుంది. ఆపగలమా? ఎక్కడ ఆపుతాం? ఆది దైవికం. భూకంపాలు, ఇంకోటి, అతి వర్షాలు, వర్షాలు లేకపోవడం, రకరకాల సమస్యలు, పంటలు పండకపోవడం, సకాలంలో చేతికి రాకపోవడం, ఇవన్నీ కూడా అంటే మానవాతీత శక్తి చేత లోకానికి అందేటటువంటి దుఃఖాలని ఆది దైవిక దుఃఖములు అంటారు. ఈ 3 ఈ దేహాన్ని ఆధారంగా చేస్తారు. ఈ 3ంటికి నిలయం.
అందువల్ల మీకు తాపత్రయములు ఉంటాయి. తెల్లవారు లేస్తే ఈ మూడు అంటే దేహము వీటి పరంగా ఆలోచింపజేస్తుంది కదా. తెల్లవారు లేవగానే దీనిగా ఈ ఇవాళ రోజున మూడు పూట్ల అన్నం ఎలాగా ఫస్ట్ వెళ్ళదు. దీనికి దాహం, దీనికి అవసరాలు, దీన్ని ఎలా క్షేమంగా ఉంచుకోలేదు. ఇది క్షేమంగా ఉండకుండా ఉండడానికి బోల్డ్నే లోకంలో సమస్యలు. దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది? లోకంలో ఏవో 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 వింటున్నాం, దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది? దీనికి రేపు ఏమైనా వస్తే ఎలాగ? నేను దీని అంటున్నాను కానీ మనం మాత్రం నేను అంటున్నాను. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మాట్లాడుతున్నాను దేహాన్ని, కానీ ఆబ్జెక్ట్గా అనుకోం కదా దేహం నేను అనుకుంటాను. అందువల్ల నా రోజు ఎలా వెళుతుంది ఏమిటో దేహంలో వైద్యుల మీద పడిపోతూ ఉంటుంది. అక్కడ ఇలా వీళ్ళు ఇలాగా వీళ్ళు అనుకూలంగా ఉంటారో ఉంటారు, వీళ్ళు అనుకూలంగా ఉంటారో లేదా, పూర్తిగా సబ్జెక్ట్ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితి బట్టి అంచనా వేస్తుంటున్నాం. ఇప్పుడున్న డబ్బుతో బతకగలనా లేదు ఎలాగా ఏమిటి? ఊరు పేరులో రోగాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఎలా ఉండాలి? నీళ్ల విషయంలో జాగ్రత్త, మందుల విషయంలో జాగ్రత్త, ఆహార విషయంలో జాగ్రత్త, రోజు యోగా చేయాలి, అరగంట రోడ్డు మీద నడపాలి, లేదు సూర్య నమస్కారాలు, ఇంకోటి 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 దేని గురించి వెళ్ళి తెల్లవారు లేదు. దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రోజని అనువంశికులు ఎవరైతే ఉన్నారో కొనసాగాలి. పుత్రస్థ ప్రపౌత్రస్థ అని చెప్పారుగా, వాళ్ళు తినగా ఉన్నారా లేదా? వాళ్ళు తినగా ఉండకపోతే ఏమిటి? ఉద్యోగాలు లేవు, ఎలా వచ్చేస్తున్నారు? వీళ్ళకి ఏమి చేయాలి? వీళ్ళకి కూడబెట్టి ఇవ్వాలి, ఎలాగా? ఎవరో కూడా తినవాళ్ళ చూడలేదు, ఎవరి వాళ్ళు ఇన్ని బెంగలు ఉన్నాయి. ఈ బెంగలన్నింటికి నిలయం ఏమిటో ఇద్దరు ఆడపిల్లలే, పైకి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? అదో బెంగ. ఈరోజు ఆడపిల్లలేవో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటుంది, ఈరోజు వాళ్ళు ఊరికొచ్చేస్తారు కదా. ఇది అన్నానికి ఏం లేదు. అందువల్ల ఏమిటో వదిన నలుగురు కొడుకులున్నా ఒక పిల్ల ఆడపిల్ల అనుకో అని ఓ మాట అలా కూర్చోడు, ఈవిడ కాదు ఆవిడ బూస్ట్ పడదు, ఆడపిల్ల ఆడపిల్ల, పిల్లిపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల ఏమో అంటుండడం అలాగా. కానీ మీ జ్ఞాని మీరు ఎలా ఉంటుంది? మీరు యోగి, మీకు ఏ గోళ లేదు. అదే ఏవో ఇలా క్షేమ సమాచారం మాట్లాడుకుంటున్నాం, అలాగంటున్నాం. ఏ వాళ్ళు భారతాల గురించి అక్కడ వెళ్ళి బెంగళూరు వెళ్తున్నా, బ్యాగ్ పట్టుకోవచ్చు, రిజర్వేషన్ దొరకదు. మన సీట్లో మనం కూర్చొని అదో కాదు, రిజర్వేషన్ ఉంది మన సీట్లో మనం కూర్చొని వేస్తారా లేదా చంపేస్తానంటారు. ఇక మనం కూర్చుంటే వాడు పడుకుంటాం, వాడు మన విజరాలు కూడా గాలి ఆ రోజులు వచ్చాయి. దేని దిగుమాల రిజర్వేషన్ చేయించుకున్నా కానీ పడుతూనే పట్టలేదు. ఏం చేస్తాను దీవులు వెలుపుతామని ఆధ్యాత్మికం పెట్టున్నా కూర్చొని ఇస్తారా విధంగా అప్పుడు అదోకోవాలి. ఏది మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా ఆశపోతుకో మొత్తం అన్ని మేళవించి ఉంటాయి. ఇందులో ఏదైనా తయారు చేసుకోవాలంటే నీళ్లు తాగుతూ ఉండే బెంగ, టీ తాగుతూ ఉండే బెంగ, పదార్థాల కాలుష్యం, శబ్ద కాలుష్యం, వస్తు కాలుష్యం, రకరకాల కాలుష్యాలు, నేల కాలుష్యం, ఇంకా మనసే కాలుష్యం. అందువల్ల ఈ దుఃఖాలయం నన్ను ఆశ్రయించిన వాడు, నన్ను పొందినవాడు మరొక దుఃఖాలయాన్ని పొందడం చెప్పాడు స్వామి అక్కడ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాపునవంతి మహాత్మా. దేహంలోకి వచ్చామా, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. దేహానికి వ్యాధులు, మనసుకి బెంగలు. శంకరభగవత్పాదుల వారు స్పష్టంగా చెప్పారు. నళినీ దళగత జలం అతితరణం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం భజగోవిందం భజగోవిందం. ఒక ఆవిడ భజగోవిందం ప్రవచనం కూడా చేస్తున్నారు యూనివర్సిటీలో, వైవిఎస్ ఆడిటోరియంలో, ఇంగ్లీష్లో మాట్లాడతారు. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. వ్యాధుల దేహానికి, మనసుకి అభిమానాలు. అభిమానం అంటే నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది ఉంది, నాకు ఉంది కనుక నాకేం పర్వాలేదు అని కూడా అర్థం. అన్ని సపోర్ట్లు ఓడగొట్టేస్తారు సమయం వస్తే. అప్పుడు ఏకాకిగా మేము ఉంటాం. ఆ రోజు ఎవరు ఉన్నా సహకరించవు, ఈ లోపల వెళ్ళిపోతుంటాయి కదా. అందువల్ల మనసుకి బెంగలు, అభిమానాలు, దేహానికి వ్యాధులు. లోకం శోకహతంచ సమస్తం. ఏడుపు పెట్టి లోకం అన్నారు శంకరభగవత్పాదులు. సమస్త లోకం, మా ఇల్లు కాదు, పక్కిళ్ళ వీధుల్లో కాదు. లోకం శోకహతంచ సమస్తం. ఎదుగు ఇందులో 4వ శ్లోకం. సమస్త లోకము ఏడుపు కొట్టింది. ఇదే స్వామిగీతలో చెప్పాడు కదా, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. 9వ అధ్యాయం ఆఖరి శ్లోకానికి ముందు శ్లోకం, 33వ శ్లోకం. అందులో లోకం యొక్క స్వరూపం తెలియాలి. జగత్ సత్యత్వ భ్రాంతి, అది ఊడితే కానీ దేహాత్మ భ్రాంతి. సపోర్ట్లు ఓడగొట్టడానికి దీనికి అది కాపలాగా ఉంది. అందువల్ల స్వామి ఈ తాపత్రయాల చేత వేడెక్కిపోయి ప్రయాణంతో ఏ విధంగా అయితే
కారు వేడెక్కిపోతుందో ఆ విధంగానే ఈ మనసు ఇలాగ విషయాల్లోకి వెళ్ళడం, అనుభవించడం, వాటిని పొందడం, వాటించి తృప్తి కలగక, పూర్ణ ఆనందం కలగక, విసిగెత్తిపోయి మరొకదాన్ని మార్చి దాంతో అనుభవించి దాన్ని నాదిగా చేసుకుని ఇలా ఎన్నింటికో ఓనర్ అయి ఇవేవి ఉద్ధరించగా ఇంట్లో ఆ మూల ఈ మూల పడి ఉంటే అవతల వాడికి ఇచ్చేలేక అవి నాకు ఆనందం కలిగించలేక దిక్కుమాలో ఇల్లంతా వాటిని చూసుకుంటూ మనసులో వాటిని పేర్చుకొని ఎన్నిళ్ళు మారుస్తాను, ఎన్నిసార్లు పడుకుని లేస్తాను, పడుకుంటే పరిష్కారమా లేదు, మళ్ళీ లేకొస్తున్నారు, మళ్ళీ వెలుగులో లాక్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక గంట పడుకుందామంటే వాడు బయట వేస్తున్నాడు, వీడు బయటకు లాగేస్తున్నాడు. ఎక్కడైనా పరిష్కారాలు ఉన్నాయా? వయసు కాస్త ముందుకు వెళ్ళిపోతుంది. దాటగలను లేదు సంసారము నేటి కాపవా ప్రవచనము, దాటగలవో లేదు అనురాధ గారు లేదు, ఇది నాదైతే సంసారము చేరగలను లేదు నీ పాదము, దాటగలను లేదు సంసారం. మధురమనుకున్న మమతానురాగాలు, మధురమనుకున్న మమతానురాగాలు మోసగించినవి వంచన చేసి, మధురమనుకున్న మమతానురాగాలు మోసగించినవి వంచన చేసి, మంచిని త్రుంచి మోహము పెంచి, మంచిని త్రుంచి మోహము పెంచి మరుభూమి చేర్చే మాయా జగము, దాటగలదో లేదో సంసారము చేరగలను లేదు నీ పాదము, కృష్ణ దాటగలలో లేదు సంసారము. ఎల్లుడి నుంచి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు అయితే ప్రవచనాలు రాగండి వారు తదు నిమిత్తం సెలవు ఇచ్చుకోవడమా లేదా అనేది రేపు ఒకసారి రాజుగారితో ఫైనలైజ్ చేసి, అలాగైతే ఎల్లుండి నుంచి 4 రోజులు ఇక్కడ సెలవు ఇచ్చుకుంటే గుడ్డాడ కళాక్షేత్రమే కనుక అందరికీ ఇక్కడ సమీపంలో ఉంది కనుక గుడిగాడికి మారిపోయింది, ఒక ఆర్డర్లో వచ్చింది. అంటే టాపిక్ ఏంటన్నది లేదు, ఆచారాలు వ్యవహారాలు అన్నట్టుగా తెలియదు ఏం జరుగుతుందో. ఏ మాట అంటే ఎల్లుండి నుంచి 4 రోజులు ప్రవచనం ఆపుకుంటే సోమవారం కూడా దాటితే మళ్ళీ మంగళవారం కలుగుతాం. లక్ష్మి, శుక్ర, శని, ఆది సాయంకాలం ప్రవచనం. ఆదివారం ఉదయం ఉంటుంది, ఆదివారం ఉదయం ఉంటుందమ్మా. మీరు ఆదివారం ఉదయం కూడా కనిపెడతారు, చాలా తెలియని వాడు, అది జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఉదయం సాయంకాలం విశేషాలు ఇవన్నీ ఉదయం జరుగుతుంది. ఎల్లుండి నుంచి ప్రవచనాలు రేపు ఉంటుంది. రేపు ఫైనల్ ఒకసారి రాజుగారికి మాట చెప్పేసి అప్పుడు మనం డిక్లేర్ చేసేస్తాం. మళ్ళీ అలా ఏ మాట అయితే మళ్ళీ